క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచిత కృప చొప్పున గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు తన రెక్కల నీడలో మనల్ని భద్రం చేసిన విధానాన్ని బట్టి నిజంగా మనం ప్రభువుకి ఎంతో కృతజ్ఞత బద్దులమై ఉన్నాం. ఎందుకంటే లోకం యొక్క పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్నాయి కదా. కీడు కలిగిస్తున్న దినాలు ఇవి. నిజంగా మనం పరిస్థితుల్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలించినప్పుడు ఇవి పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగా ఇవి అంత్యకాలాలులాగా, అంత్యకాలాల్లో ఏ రీతిగా అపాయకరమైన దినములొచ్చును అని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడో, మనం ప్రస్తుతం యొక్క పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మనకి అలానే అనిపిస్తూ ఉంది. అయితే ప్రభు రాకడ వేళల్లో మనం ఉన్నాం కాబట్టి మన దేవుణ్ణి కలుసుకోవడానికి మనం మరింత ఎక్కువగా జాగ్రత్త కలిగి భక్తిని కాపాడుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నది ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేస్తున్న శ్రేష్టమైన విషయం. మీ దేవుని సన్నిధిలో కనబడుటకై మీరు సిద్ధపడుడి అని ఆమోసు ఇజ్రాయేలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిని ఎదుర్కోవడానికి, దేవుని కలుసుకోవడానికి ఆయన సన్నిధిలో మనం కనిపించుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. వివాహ దినానికి వరుని యొద్దకు వధువు తీసుకురాబడేటప్పుడు ఆమెను సిద్ధపరిచి, అనగా అలంకరించి సిద్ధపరిచి తీసుకొస్తారు. సిద్ధపాటు లేకుండా తీసుకొస్తారా? అలంకరించకుండా తీసుకొస్తారా? తీసుకొస్తే వివాహం అవుతుందా? అది కానే కాదు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా అలంకరించుకుందాం. దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి భక్తి జీవితంలో జారిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం మరింత జాగ్రత్త కలిగి జీవించాలి. ఈ చివరి దినాల్లో చాలా శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం దావీదు రాజైన తరువాత దావీదుకి ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, అప్పటికి మందసాన్ని గురించి అతనికి ముందు పరిపాలించిన 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు ఆ మందసాన్ని గురించి ఆలోచన లేదు. ఆ మందసాన్ని గురించి పట్టించుకున్నవాడే కాదు, ఆ మందసాన్ని గురించి విచారణ చేసిన వాడే కాదు. ఈ మాటలు స్వయాన దావీదే అంటున్నాడు. సౌలు కాలము నుండి మందసాన్ని గురించి విచారణ చేయకయేయున్నాము అని దావీదు తన దగ్గర ఉన్న పరివారంతో, బలవంతులతో సమావేశం ఏర్పాటు చేసి మందసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా దావీదు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మందసాన్ని తన పురానికి తీసుకురావాలి అన్నది. ఏమిటి ఈ మందసం? మందసము ఇజ్రాయేలీలకి వారి జీవితంలో ఇది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఈ మందసానికి అంటే మందసము దేవుని సన్నిధికి, దేవుని ప్రత్యక్షకు, దేవుడు వారితో ఉన్నాడు అనడానికి మందసము నిదర్శనం అన్నమాట. అనగా ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా ఆ మందసాన్ని యాజకులు, ప్రత్యేకంగా ఆ యాజకుల్లో కహాతీయులు మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి. ఇది దేవుడు మోషేకిచ్చిన కట్టడ, ఇది నిబంధన. అంతేకాని మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు మోయడానికి కానీ, ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి కానీ ఎంత మాత్రం దేవుడు అధికారము ఇవ్వలేదు. ఇది ఇజ్రాయేలందరికీ సుస్పష్టం, వారికి బాగా తెలుసు. వారు మందసము ఎడల వారు కనబరవలసిన వైఖరి, మందసము ఎడల వారు చూపించవలసిన భక్తి, గౌరవ ప్రభావాలు, అది ఎప్పటికీ కూడా అలాగే నిలిచి ఉండాలి. కానీ వారి జీవితంలో మందసము ఎడల ఎప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణి వారి జీవితంలో కనిపించకూడదు. ఎందుకంటే మందసము ప్రత్యేకంగా దేవుడు వారితో ఉన్నాడు అనడానికి గుర్తు. దావీదు రాజైన తరువాత అతనికి చక్కని ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, మందసము దావీదుపురంలో లేదు కాబట్టి మందసాన్ని తీసుకురావాలి అని దావీదు సమావేశం పెట్టి వాళ్ళతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. మొదటి ఆ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం. 13వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 13వ అధ్యాయంలో దావీదు ఏమంటున్నాడు చూడండి. 2వ వచనం నుండి, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన
ఇజ్రాయేలీయుల నివాసపురముల ఎంతట శేషించి ఉన్న మన సహోదరులను, మన పట్టణములోను పల్లెల్లోను కాపురమున యాజకులను లేవీలను మనతో కూడా కూడినట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకి ఉంటిము. ఈ కార్యము సమాజులందరికీ దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమన్రి. దావీదు చెప్పిన ఆలోచన ఆ సమాజంలో ఉన్న జనులందరికీ నచ్చింది. దావీదు ఒక మాట అంటున్నాడు, మందస్సాన్ని తిరిగి మన యొద్దకు తెచ్చుకుందాం. ఎంత మంచి మాట. దావీదు చూడండి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అనే మాట. దావీదు జీవితంలో దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత ఎడల దావీదు యొక్క హృదయం ఎలాంటిదో చూడండి. ఆ దావీదు గురించి దేవుడి సాక్ష్యం చెప్తున్నాడు, నా చిత్తానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలు నెరవేర్చువాడు అని. దావీదు అనగా ప్రియుడు అని అర్థం కదా. ఇదే విషయాన్ని 2వ సమూయేలు గ్రంథంలో మనం ఇంకా వివరణాత్మకంగా మనం ఈ వాక్య భాగంలో మనం చదువుతాం. 6వ అధ్యాయంలో మనం ఇదంతా కూడా మనం చదువుతాం. దావీదు సమాజాన్ని ఈ రీతిగా సమావేశపరిచి దావీదు మందసాన్ని తన యొద్దకు తిరిగి తెచ్చుకుందాం మందసాన్ని. సౌలు కాలము నుండి మందసము ఎడల విచారణ చేయలేదు, మందసము ఎడల మన వైఖరి సరిగ్గా లేదు అని దావీదు ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడతాడు. అయితే ఏమైందంటే మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో మనందరికీ తెలుసు, మందసము సరిగ్గా నా కోను కళ్ళము దగ్గరికి రాగా ఏమైందంటే ఎద్దు కాలు జారింది అని చూస్తాం మనం. అయితే కాలు జారినప్పుడు మందసము పడబోయే పరిస్థితుల్లో వచ్చినప్పుడు మందసం పక్కన నడుస్తున్న ఉజ్జా అనేవాడు చేయి పట్టి దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. అంతే, మొత్తెను అక్కడే చచ్చిపోయాడు. ఇంత గొప్ప సైన్యం ఆర్భాటముతో మందసాన్ని తీసుకొచ్చున్న వారందరిలో భయం కలిగింది. దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు, మందసాన్ని నేను నా యొద్ద ఉండునట్లు నేను ఈ సమయంలో తీసుకువెళ్ళలేను, నా పురమందు ఉంచుకోలేను దీన్ని. దావీదు భయపడ్డాడు, ప్రజలందరూ భయపడ్డారు. ఎక్కడ పెట్టాలి మందసాన్ని? ఇప్పుడు మందసాన్ని ఎక్కడ ఉంచాలి? ఆ సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, మందసాన్ని నా ఇంట్లో ఉంచుకుంటాను అని. ఆ వచ్చిన వ్యక్తే ఒబేదెదోము. దావీదు భయపడుతున్నప్పుడు అన్ని వేల మంది ఇజ్రాయేలీలు భయపడి వణికిపోతున్నప్పుడు వ్యక్తి చనిపోయాడు. అక్కడ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఎందుకు వాక్యంలో మనం చూస్తాం, మందసాన్ని మొయ్యాలి, కానీ ఆ యాజకులలో ప్రత్యేకంగా దేవుడు కహతీలోకి మందసాన్ని భుజమిల మోసే బాధ్యత ఇచ్చాడు ఆ లేవీ గుంపులో. కానీ వారు మోయకుండా కొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని కొత్త పద్ధతిలో మోసుకుంటూ రావడానికి ప్రయత్నం చేశారు. దావీదు ఇక్కడ ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించలేదు. దేవుడు మందసాన్ని ఎలా మోయాలో ఆ వైఖరికి భిన్నంగా దావీదు సొంత ఆలోచన ప్రవేశపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకే దేవుని కోపం వచ్చింది. దేవుని పరిచర్య దేవుడు నియమించిన పద్ధతుల్లోనే చేయాలి, కానీ మన సొంత ఆలోచనలతో దేవుని పరిచర్య చేయడానికి ఎప్పుడు కూడా పూనుకోకూడదు. ఇది ఒక పాఠం మనకి. ఎక్కడ పెట్టాలి మందసాన్ని? దేవుడు ఉజ్జాన్ని చంపేశాడు, ఎక్కడ పెట్టాలి? ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు, నా దగ్గర ఉంచుకుంటానని. వచ్చిన వ్యక్తే ఒబేదెదోము. ఆ ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని ఉంచారు. దావీదుకి ఇష్టమైంది ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని ఉంచడానికి. 3 నెలలు ఒబేదెదోము ఇంట్లో మందసం ఉంచబడింది. ఆ 3 నెలలు మందసము ఒబేదెదోము ఇంటిలో ఉండడం ద్వారా దేవుడు ఒబేదెదోము ఇంటిని అతనికి కలిగి ఉన్నదానని దేవుడు దీవించాడు. 3 నెలల తర్వాత దావీదుకి విషయం తెలిసింది. ఒబేదెదోము బహుగా దీవించబడ్డాడు. ఒబేదెదోము తన ఇంట్లో మందసాన్ని ఉంచుకోవడం ద్వారా ఒబేదెదోము విస్తరించబడ్డాడు. దేవుడు ఒబేదెదోము కలిగి ఉన్న దాన్ని అందరూ దేవుడు దీవించాడు. అనగానే దావీదు మళ్ళీ యాజకులను నియమించి మందసాన్ని ఏ రీతిగా తేవాలో
ఆ రీతిగా దావీదు పురానికి తీసుకొచ్చాడు. ఈసారి కొత్త ఎడ్ల బండి మీద కాదు, భుజమిల మోస్తూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉపదేశానుసారంగా మందసాన్ని తీసుకొచ్చారు. ఇది క్లుప్తంగా మనం ఈ దినాన నేర్చుకోబోతున్న వాక్య భాగం. మనం ప్రత్యేకంగా నేటి కాలం ఒబేదేదోము ఇంటిలో ఉన్న మందసం. ఒబేదేదోము ఎవరు? ఒబేదేదోము మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎటు చూసినా ఆ మందసం వల్ల అప్పుడు పరిస్థితుల్లో నష్టమే కలుగుతున్న ఆ దినాల్లో మందసము నా ఇంట్లో ఉంచుకుంటాను అని ధైర్యంతో ముందడుగు వేసిన ఈ ఒబేదేదోము ఎవరు? అసలు ఒబేదేదోముకు ఆలోచన ఎలా వచ్చింది? ఒబేదేదోము మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవడానికి ఎటువంటి సాహసం చేశాడు? రాజు సైతం మందసాన్ని తనతో తీసుకుని వెళ్ళడానికి భయపడిన సమయంలో ముందుకొచ్చి మందసం నాకు కావాలి, నా ఇంట్లో పెట్టుకుంటానని ఆ తెగువతో తీర్మానం చేయడం వెనక ఆయన్ని ఆ రీతిగా ప్రేరేపించిన అంశాలు ఏమిటి అనే శ్రేష్టమైన పాఠాలు ఒబేదేదోము జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. మనం బహుశా ఈ ఒబేదేదోము పేరు విన్నాం, కానీ ఒబేదేదోము జీవితాన్ని గురించి బహుశా మనకి తెలియదు. ఇదినేనా దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, దేవుడు ఈ వ్యక్తి జీవితాన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాల్లో మాత్రమే వ్రాయబడి ఉంది. రహస్యముగా ఒక రకంగా ఈయన జీవిస్తున్నా కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు ఈ గ్రంథంలో ఒబేదేదోము గురించి రాయడానికి ఇష్టపడ్డాడు. మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఒబేదేదోముకు ఏ రీతిగా దేవుని సహాయం కలిగిందో, దేవుని ప్రత్యక్షత ఏ రీతిగా కలిగిందో, దేవునికి ఆతిథ్యం ఇచ్చిన ఒబేదేదోము జీవితం ఏ రీతిగా ప్రజ్జలు వెళ్ళిందో, ఏ రీతిగా ఒబేదేదోము దీవించబడ్డాడు అన్న సంగతి ఈ వార్త చాటింపబడిందో, ఒబేదేదోము జీవితాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. 6వ అధ్యాయం ఇప్పుడు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. తరువాత దావీదు ఇశ్రాయేల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని సమావేశం పెట్టాడు. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును చూడండి కొత్త బండి మీద ఎక్కించి, వాస్తవంగా మందసాన్ని మోసే పద్ధతి ఇది కాదు. మందసము మోయడానికి పద్ధతి ఏమిటి అంటే, దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు మందసాన్ని తయారు చేయడానికి దేవుడిచ్చిన నమూనా కొలతలను బట్టి మందసాన్ని ఎవరు మొయ్యాలి అంటే యాజకులు మొయ్యాలి. యాజకుల్లో కహతీలు మొయ్యాలి. ఆ మందసానికి 4 పక్కల 4 రింగుల్లాంటివి పెట్టాలి. వాటి మధ్య ఊతకర్రలు ఉంచాలి. ఆ ఊతకర్రలు యాజకుల్లో కహతీలు భుజముల మీద మొయ్యాలి. ఇది దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం దేవుడిచ్చిన ఉపదేశం. మందసాన్ని పట్టుకోకూడదు, మొయ్యాలి. వాళ్ళిళ్ళు పట్టుకోకూడదు, అది పరిశుద్ధమైన దేవుని సన్నిధి. గమనించారు, ఇక్కడ మందసాన్ని యాజకులు మోయడానికి బదులుగా కొత్త బండి మీద, చూడండి ఏమైందో, కొత్త బండి మీద ఎక్కించి గిబియోన్లోనున్న, అప్పటికి మందసం ఎక్కడుందంటే అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అప్పటికి మందసము 20 సంవత్సరాల నుండి ఎవరింట్లో ఉన్నది అంటే అబీనాదాబు ఇంట్లో ఉంది. ఎందుకుంది అబీనాదాబు ఇంట్లో? మన వాక్యం చూద్దాం. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు మందసం ఎందుకుంది? మందసము ఇజ్రాయేలీల జీవితంలో చాలా ప్రాముఖ్యత అని తెలిసినప్పుడు సౌలు మందసాన్ని గురించి ఎందుకు యోచన లేకుండా ఉన్నాడు? ఎందుకు సౌలుకు అటువంటి ఆలోచన రాలేదు? కిర్యతరీములో ఉన్న ఈ యొక్క అబీనాదాబు ఇంట్లో మందసం ఉన్నప్పుడు దాన్ని తిరిగి తీసుకురావద్దా? అందుకే దావీదు రాజైన తరువాత అంటున్నాడు, సౌలు కాలము నుండి మందసము ఎడల మనం విచారణ చేయకయే ఉన్నాము కదా, దేవుని గురించి ఆలోచన లేకుండానే ఉన్నాం కదా, దేవుని సన్నిధి ఎడల మనకు ప్రత్యక్షత లేకుండానే జీవిస్తున్నాం కదా. లేదు లేదు లేదు, మనం వెళ్ళి మందసాన్ని అబీనాదాబు ఇంట్లో నుండి తీసుకొద్దామని 30,000 మంది శూరులను సమకూర్చాడైతే తీసుకొచ్చే క్రమంలో ఏమైంది అంటే యాజకులు భుజానం మొయటానికి బదులుగా కొత్త బండి మీద ఎక్కించాను. కొత్త పద్ధతి ప్రవేశపెట్టారనమాట. నేటి కాలంలో జరుగుతుంది కూడా ఇదే. పరిచర్య దేవుడు నియమించిన పద్ధతుల్లోనే జరగాలి. పరిచర్యలో నీ ఆలోచన నా ఆలోచన పనికిరాదు. వాక్యము ప్రకటించే విషయంలో కూడా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్నే చెప్పాలి. ఇక్కడ కొత్త బోధలకు తావులేదు, ఉన్నదే చెప్పాలి. అర్థమవుతుందా నా మాటలు? కలిపి జోడించే వాక్య భాగాలు మనుషుల్ని చెరుపుతాయి. ఉన్నదున్నట్టు చెప్పాలి. కొత్త బోధలు పనికిరావు. కానీ నేటి దినాన పరిచర్యలో కొత్త పందా వచ్చింది, కొత్త పద్ధతులు వచ్చాయి కదా, మారిపోయింది భక్తి.
మీరు చూడండి, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పరిచర్య చేసిన సేవకులకి, నేటి కాలం సేవకులకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా పోలికుందా? ఆలోచించండి. కొత్త పద్ధతులు వచ్చాయి, కానీ మనుషులకి కొత్త పద్ధతులే కావాలి. నిజమే కదా? ఎంత విచిత్రమైన ధోరణి. ఇదే కొత్త బండి. ఏమైంది? కొత్త బండి మీద చూడండి, ఏమైనా కొత్త బండి మీద ఎక్కించి గిబియోన్లోనున్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకుని రాగా బయలుదేరింది మందసం. బండి మీద ఎక్కించారు. అబీనాదాబు కుమారుడగు ఉజ్జాయు అహ్యోయు ఆ కొత్త బండిని తోలిరి. ఈ యొక్క అబీనాదాబుకు 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్లో ఉజ్జా, అహ్యోయు ఆ కొత్త బండిని తోలిరి. ఇంకో కొడుకున్నాడు ఎలియాజరు, అతన్ని ప్రతిష్ఠించారు ఈ మందసము గురించి జాగ్రత్త తీసుకోవడానికి 20 సంవత్సరాలు. మనం అది చూస్తాం ఇప్పుడు. దేవుని మందసము గల ఆ బండిని గిబియోన్లోండి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇజ్రాయెల్ వారందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలను, తంబురను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి. దావీదు ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి నిర్లక్ష్యం చేయబడిన మందసం తిరిగి దావీదు పురానికి తీసుకురాబడుతుంది, యెరూషలేముకు తీసుకురాబడుతుంది అనమాట. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలుజారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, ఎంత ధైర్యం ఇతనికి! మందసాన్ని పట్టుకోకూడదో, ఎడ్లకు కాలు జారింది అనుంది, కానీ మందసం పడలేదు. గమనించండి. అనగా మందసము పడుతుందేమో, మందసం పడుతుందా? మందసం ఎవరు? దేవుడు సన్నిధికి గుర్తు. అనగా దేవుడు పడతాడేమోనని చేయి దాచినట్టుంది ఇతను. విచిత్రంగా ఉంది కదా? చూడండి ఎలా జరుగుతుందో. నేటి కాలం దేవునికి సహాయం చేసేవాళ్ళం అయిపోయాం మనం. దేవుని ఎక్కడ కాలు జారుతాడో అని దేవుని పరిచర్యకి సహాయం చేసేవాళ్ళం అవుతాం. మనం పరిచారకులు కూడా మానేసి, ఎంత విచిత్రమైంది నేటి కాలం పరిచర్య. ఇది ఒక హెచ్చరిక మనకి. సొంత పద్ధతుల్లో పరిచర్య చేయాలనుకున్న వాళ్ళకి, దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ ఉపదేశం పొందకుండా, దేవుని ఎన్నిక లేకుండా మన జీవితంలో పరిచర్యకి రావడం ఎంత తప్పో, మన సొంత పద్ధతుల్లో, నీ సొంత ఆలోచనతో, కల్పనా కథలతో, దేవుడు చెప్పని దానితో ఈ కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించినట్టుగా కొత్త ఈ సంఘంలో ప్రవేశపెట్టి కొత్త పోకడలతో జనాలను ఆకర్షించి కొత్త వైరుధ్యమైన బోధలతో, పాటలతో, వింతలు, విడ్డూరాలతో, ఇదే కొత్తదనం. ఏమైంది? నష్టం జరిగింది. దేవుని పరిచర్య దేవుడు నియమించిన పద్ధతులని జరగాలి. అర్థమవుతుందా? దేవుడు ఉపదేశించిన మార్గంలో వచ్చాడు హేబేలు, సొంత మార్గంలో వచ్చాడు కయ్యూను. దేవుడు నీ సొంత మార్గం కాదు, నేను ప్రతిష్ఠించిన మార్గంలో రా అన్నాడు. అనగా పాపి అయిన మానవుడు దేవుని చేరడానికి రక్త ప్రోక్షణ ఒకటే మార్గం, కానీ సొంత మార్గంలో వెళ్ళాడు. అందుకే మనకు హెచ్చరిక యూదా భక్తుడు రాస్తూ అంటాడు, కయ్యూను మార్గం అంటాది. కయ్యూను తన సోదరుని ఎందుకు చంపెనో, తన క్రియలు చెడ్డవైనందువలే కదా అంటున్నాడు యోహాను భక్తుడు. కాబట్టి మనం సొంత మార్గంలో వెళ్ళకూడదు. ఇదే కొత్త బండి. ఏమైంది? నాకోను కళ్ళము దగ్గరికి రాగా ఎడ్డు కాలు జారినందున మందసము, చూడండి, మందసము మీద చైజాపాడు, పట్టుకొనగా అంతే పట్టుకున్నాడు. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. మరి రగులుకోదా? ఆయన పరిశుద్ధుడు. మందసంలో ఏమున్నాయి? 3 ఉంటాయి మందసంలో. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. 1 మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 10, దేవుని వాక్యం, ఆ వాక్యమే యేసు క్రీస్తు ప్రభు. 2 అహరోను చిగురించిన కర్ర, యాజకత్వం, యేసు క్రీస్తు వారు మన ప్రధాన యాజకుడు. 3 మన్నా, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన మన్నాను భద్రం, యేసు క్రీస్తు వారు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. ఈ 3 కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి మందసము ఎవరికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తుకి గుర్తుగా ఉన్నది అన్న సంగతి మనం మర్చిపోవద్దు. చూసారా, అంత పరిశుద్ధుడైన దేవుడు జారుతున్నాడంట. జారుతాడా? కింద పడిందా? చేయడం పెట్టాడు. దేవుని కోపం వచ్చింది, అంతే. యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనగా అతడు చేసిన తప్పును బట్టి. మన దృష్టిలో అది తప్పుగా అనిపించదు,
మంచి పనేగా చేశాడు. మందస్సును జారితే దేవునికే కదా అవమానం. కాదు, తప్పు. గమనించండి. దేవునికి సహాయం చేస్తాడా? ఎడ్లు కాలు జారింది అనుంది, గమనించండి. ఎడ్లు కాలు జారెను, జారినందున అనుంది. ఉజ్జ చెయ్యి చాచి దేవుని మందసమును పట్టుకొనగా. మందసం జారిందా? ఒకవేళ జారింది అనుకుందాం, కింద పడిందా? కింద పడతదా మందసం? పండిస్తాడా దేవుడు? పడలేదు, తొందరపడ్డాడు. ఇదినా చాలా మంది ఇంతే. సేవగా చేస్తున్నాడు, చేయనివ్వండి, మంచిదే. ఆయన కష్టపడుతున్నాడు, ఎట్లా కష్టపడుతున్నాడు? ఇదిగో ఉజ్జాలా కష్టపడుతున్నాడా? దేవునికి మన సొంత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తామా? నీ సొంత పద్ధతులతో, నీ పాండిత్యంతో, నీ తెలివితో దేవుని పరిచర్య చేస్తావా? నీవు నీ సొంత జ్ఞానంతో లోకంలో సంపాదించిన నీ యొక్క తెలివి వివేచనతో, నీ వాగ్దాటితో దేవుని వాక్యాన్ని నీ సొంత పద్ధతులతో బోధిస్తావా? అలా చేయమన్నాడా దేవుడు? లేదు, చేయకూడదు. వాక్చాతుర్యముతో నేను మీ యొద్దకు రాలేదన్నాడు పౌలు గారు. చూసారా? వాక్చాతుర్యం పనికిరాదు మనకి, దేవుడిచ్చిన మాటలే చెప్పాలి. గమనించండి, ఈ వాక్య భాగంలో కొత్త బండి మీద ఎక్కిచ్చారు. కొత్త పద్ధతులు వచ్చాయి, సేవలో కొత్త విధానాలు వచ్చాయి, కొత్త సంస్కృతి వచ్చేసింది సంఘంలోకి. రాను దేవుడు ఉపదేశించిన పద్ధతులు, దేవుని మార్గం, దేవుడు ప్రతిష్ఠించిన మార్గం పక్కకు వెళుతూ ఉంది. దేవుని కోపం వచ్చింది, ఉజ్జాను మొత్తాడు. ఉజ్జా మీద కోపం వచ్చింది. ఉజ్జా చేసిన తప్పుకు దేవుడు మొత్తాడు. అతడు అక్కడే పడి మందసము నొద్ద పడి చచ్చిపోయాను. మందసం పక్కన చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? అరే, ఉజ్జా చనిపోయాడు, ఉజ్జ చేసిన పని మంచిదే కదా, ఎందుకు దేవుడు చంపాడు? చాలామందికి అర్థం కాల. మందసము కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించడమే తప్పు. మొయ్యాల్సింది ఎక్కించి వారు ఎంత తప్పు చేశారు చూడండి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపప్రచన కలుగజేయగా, చూడండి ఉజ్జాకి ఏమైంది? ప్రాణోపద్రవం కలగజేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. దావీదు వ్యాకులు పడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన దావీదుకు తెలియదా? లేదా దావీదుతో ఉన్న లేవీలకి తెలియదా? అయ్యా, పోనీ దావీదుకి వాళ్ళు చెప్పొద్దా? దావీదుకి ధర్మశాస్త్రము ఎడల స్పష్టమైన వైఖరి ఉంది. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు. రేయి మొదటి జాము దావీదు ధర్మశాస్త్రాన్ని తెరిచేవాడు. ఇంకా రాత్రి ఉండగా నా కన్నులు తెరుచుకున్నాయి అన్నాడు. ఈ ధర్మశాస్త్రాన్ని దావీదు ప్రేమిస్తాడు. నీ ధర్మశాస్త్రాన్ని, నీ ఆజ్ఞలు నేను లక్ష్య పెడుతున్నాను కాబట్టి, నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి, నేను ధ్యానిస్తున్నాను కాబట్టి, నాకన్నా వయసు కన్నా ఎక్కువ కలిగిన వారి కన్నా నాకు జ్ఞానం ఉంది అంటాడు. నా అధ్యాపకులకు, ఉపాధ్యాయుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఉందంటాడు. నా శత్రువుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఉందంటాడు. తెలీదా మరి దావీదుకి? పోనీ దావీదుని అలా పక్కన పెట్టండి. లేవీలు లేరా? వాళ్ళైనా చెప్పొద్దా? అందరు మిన్నుంటిపోయారు. ఇలా కాదు మందసాన్ని మోయాలి, మందసాన్ని భుజముల మీద మోయాలని దావీదుకు చెప్పొద్దా? కొత్త ఎడ్ల బండి మీద మందసాన్ని మోయడం ద్వారా జరిగిన విపత్తు చూడండి ఎంత భయానకమైందో. ఉజ్జా చనిపోయాడు, మందసం ప్రక్కనే పడి చచ్చిపోయాడు ఉజ్జా. జరిగినది చూడగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమును పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండు అనుకుని దావీదు యెహోవాకు భయపడి, దావీదు అనుకున్నాడు, ఈ మందసాన్ని నేను ఎలా తీసుకెళ్ళాలి, యెహోవా నా వద్ద ఎలా ఉంటాడని దావీదు భయపడినప్పుడు ఎక్కడ పెట్టాలి? యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక, వద్దు మందసం. దావీదు భయపడిపోయాడు, వ్యాకులు పడ్డాడు. ఈ మందసము నాతో వద్దు, ఎక్కడ పెట్టాలి, ఈ మందసాన్ని ఎవరి దగ్గర ఉంచాలి అని వ్యాకుల పడినప్పుడు ఒక వ్యక్తి యోగ్యుడిగా కనిపించాడు. ఆ మందసాన్ని తన ఇంట్లో ఉంచడానికి ఆ వ్యక్తే ఓబేదెదోము. ఆ వ్యక్తి ఓబేదెదోము. చూడండి 10వ వచనం, తెప్పించనొల్లక గిత్తీయుడు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచిన, ఆ ఇంట్లో పెట్టారు మందసాన్ని. ఇదినా ఓబేదెదోము ఇంటిలో మందసం ఉన్నది. 20 సంవత్సరాల తర్వాత దావీదు పురానికి తీసుకురాబడుతున్నప్పుడు మధ్యలో జరిగిన అపశృతి, దావీదు యాజకులు మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళందరూ చేసిన తప్పితము వల్ల ఉజ్జా అనేవాడు చనిపోయాడు. ఇప్పుడు మందసాన్ని దావీదు పురానికి తీసుకురావడానికి దావీదు భయపడిపోయాడు. ఈ మందసాన్ని ఎక్కడుంచాలి? ఎవరు కూడా ఇశ్రాయేలీల్లో మందసాన్ని మా దగ్గర ఉంచుకుంటామని ముందుకు రాలేదు. కాబట్టి అక్కడున్న వారిలో ఒక్కడే ముందుకొచ్చాడు, యోగ్యుడిగా కనిపించాడు. దావీదు అతని ఇంటి దాకా తీసుకుని వెళ్ళి దిగబెట్టాడు మందసాన్ని. అదే
ఓబేదేదోము ఇంటిలో మందసము ఉంది, అచ్చట ఉంచెను. 11వ వచనం, యెహోవా మందసము 3 నెలలు. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన, అండర్లైన్, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడినప్పుడు దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంట్లో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఇది ఈ యొక్క ఓబేదేదోము గురించి మనం చదువుతాం. ఇది నానా ఓబేదేదోము జీవితాన్ని మనం యోచిద్దాం, ఆలోచిద్దాం. దానికి ముందుగా ఈ యొక్క మందసము యొక్క ప్రస్తావన మనం తెలియాలి. మందసం ఎక్కడుంది అసలు? నేను జ్ఞాపకం చేశాను. మందసము దేవుని సన్నిధికి గుర్తు. ఆ మందసములో ఉన్న 10 ఆజ్ఞలలో అహరోను చిగురించిన కర్ర, 3వ వస్తువు మన్నా పాత్ర, ఈ 3 కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయని జ్ఞాపకం చేశాను. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయంలో మందసాన్ని ఫిలిస్తీయులు వశం చేసుకోవడం, దాని మూలముగా వారు కష్టాలు అనుభవించడం మనం చూస్తాం. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 అధ్యాయాలు చదివినప్పుడు ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి బహుకాలం యుద్ధము జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు 4,000 మంది చనిపోయారు. అప్పుడు ఫిలిస్తీన్లు 4,000 మందిని హతం చేశారు. అప్పుడు ఇజ్రాయేలు అనుకున్నారు, అయ్యో మనతో దేవుడు లేకపోవడం ద్వారా మనం ఈ యొక్క యుద్ధంలో 4,000 మందిని కోల్పోయాం అని ఏం చేశారంటే, షీలోహులో, అప్పుడు దేవుని ఆలయం, దేవుని ప్రత్యక్షత ఉన్న స్థలం షీలోహు, అక్కడ యాజకుడుగా ఉన్నాడు ఏలీకి 2 కొడుకులు, మనందరికీ తెలుసు, ఓఫ్ని ఫినెహాసు, పరమ దుర్మార్గులు వాళ్ళు. యాజకత్వం అలాగా భ్రష్టత్వంలోకి నడుస్తున్న ఆ సమయంలో 4వ అధ్యాయానికి వచ్చేటప్పుడు మొదటి సమూయేలు గ్రంథం యాజకత్వం క్షీణించడం, అక్కడ జాతి అంతా కూడా, ఇజ్రాయేల్ జాతి అంతా కూడా భక్తి ఆధ్యాత్మిక జీవితంలో క్షీణతలోకి రావడం, అందుకే అందరి మీదకి దేవుడు శిక్ష రానివ్వడం. ఎందుకంటే ఆ ఇజ్రాయేలీలు దేవుని సేవించటం, దేవుని గణపరచటం, దేవుని ఆరాధించటం అన్న దగ్గర పూర్తిగా మర్చిపోయారు. అందుకే వీరు దేవుడే ఒక రకంగా ఫిలిస్తీన్లు వీరి మీదకి యుద్ధానికి పంపించినప్పుడు ఇజ్రాయేల్ మీద పడి 4,000 మందిని చంపారు ఫిలిస్తీన్లు. అప్పుడు వెంటనే తేరుకుని ఇజ్రాయేలీలు, దేవుడు మనతో లేకపోవడమే కదా, మనం 4,000 మంది చనిపోయామని వెంటనే షీలోహులో ఉన్న ఆ దేవుని మందసాన్ని యుద్ధ రంగానికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుని మందసం మనతో ఉంటే దేవుడే మనతో ఉన్నట్టు, కాబట్టి ఇక దేవుని శక్తి మనలోకి వస్తుంది, కాబట్టి మనం ఈసారి ఖచ్చితంగా యుద్ధంలో విజయము సాధిస్తాము అని ఏం చేశారంటే మందసాన్ని తెచ్చుకున్నారు. అంటే ఇజ్రాయేలుకి ఇప్పుడు ఎక్కడ లేనంత బలం వచ్చింది, ఎక్కడ లేనంత ఉత్సాహం వచ్చింది. ఏమిటంటే దేవుడు మనతో ఉన్నాడు అని. అయితే యుద్ధం జరిగింది మళ్ళీ. అయితే యుద్ధం జరిగితే ఏమైందో తెలుసా? ఈసారి మందసాన్ని తెచ్చేటప్పుడు ఇజ్రాయేలు యుద్ధ రంగంలోకి వాళ్ళు పెద్దగా కేకలేశారు. ఓ మందసం మనతో వచ్చింది, ఓ ఫిలిస్తీన్లారా ఈసారి మా మీదకి రండి, మిమ్మల్ని మేము ఖచ్చితంగా ఓడిస్తాం, మమ్మల్ని 4,000 మందిని చంపుతారా అని ఒక్కసారి ఆ యుద్ధ రంగంలో మందసాన్ని చూసి పెద్దగా ఇశ్రాయేలు కేకలేశారు. మీకు ఒక విషయం తెలుసా? ఆ ఇశ్రాయేలుల మందసాన్ని తెచ్చేటప్పుడు వేసిన కేకలో ఫిలిస్తీన్ల దాకా చేరి ఫిలిస్తీన్లు అనుకున్నారంట ఇశ్రాయేలీల భూమి ప్రతిధ్వనించింది. పెద్ద కేకలేశారు. ఫిలిస్తీన్లు అనుకున్నారంట ఆ కేకలు విని భయపడ్డారు, జడిసి దేవుడు వాళ్ళ దండులోకి వచ్చాడేమో అన్నంతగా. 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం, దేవుడు వారి దండులోకి వచ్చాడని కేకలేశారు. మొట్టమొదట ఫిలిస్తీన్లు, ఇది 2వసారి యుద్ధ రంగం, భయపడ్డారు. అమ్మో ఇంత కేకలు ఇశ్రాయేలీలు వేస్తున్నారంటే దేవుడు వారి మధ్యకి వచ్చాడా, లేకపోతే ఫిలిస్తీన్లు అంతకెందుకు భయపడతారు చెప్పండి? దేవుడు వారి మధ్యకి వచ్చాడా? దేవుడు వారి మధ్యకి వస్తే దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడేమని భయపడుతూ మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. అయితే ఏమైంది? ఈసారి 30,000 మంది ఇజ్రాయేలుని చంపారు. చూసారా? 30,000 మందిని. మొదటిసారి ఎంతమందిని? 4,000 మందిని. ఇశ్రాయేలీలు మాతో మందసం లేకపోబట్టాని షీలోహు నుండి దేవుని ఆలయంలోనికి, దేవుని సన్నిధిలో నుండి ఇది మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళతో పెట్టుకొని మందసంతో యుద్ధానికి వెళితే విజయం రాకపోను 30,000 మంది చనిపోయారు ఈసారి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? మందసము వారితో ఉంది, కానీ వారిలో లేదు.
దేవుడు ఇశ్రాయేలీల్ని కోరుకున్నాడు, కానీ ఆయన కోరుకున్నట్టుగా వీరు జీవించలేదు. మందసము వారితో ఉంది, కానీ ఆ మందసం వారికి ఏ ప్రయోజనం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? జీవితాలు సరిగ్గా లేకపోతే దేవుడు పనిచేస్తాడా? బ్రతుకులు మారకపోతే దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. చాలామంది జీవితాల్లో కూడా అంతే. ఇక్కడ వాళ్ళు చూసారా, కేకలేశారంట. ఎందుకు ఈ కేకలు? హృదయాలు సరిగ్గా లేకుండా, జీవితాలు మార్పు లేకుండా, మన అంతరంగంలో క్రీస్తు ప్రభు నివాస స్థలంగా లేకుండా నువ్వెన్ని కేకలేస్తే ఏంటి ప్రయోజనం? నేటి దినాన చాలామంది కేకలు, అరుపులు, పెడబొబ్బులు, ఏమిటి ప్రయోజనం? నీలో శక్తి లేకుండా, దేవుని ప్రభావం లేకుండా ఒట్టి కేకలేస్తే పని జరుగుతుందా? ఒట్టి కేకలేస్తే రక్షణ పొందుతారా? ఒట్టి కేకలేస్తే ప్రజలు దేవుని దగ్గరకు వస్తారా? నీ కేకలు, నీ అరుపులు మనకి ఏమాత్రం ప్రయోజనకరం కావు. ఇది ఇజ్రాయేలీలు వారితో మందసం తెచ్చుకొని కేకలేశారు. ఈ కేకలకి శత్రువులు తాత్కాలికంగా భయపడ్డారు, కానీ వారు మళ్ళీ బలం తెచ్చుకొని వచ్చి ఈసారి 30,000 మందిని చంపి పడేశారు. ఆలోచించండి, 30,000 మందిని. ఈ యొక్క 30 గతంలో ఒక 34,000 మంది చనిపోయారు. చంపడమే కాదు, ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? ఇజ్రాయేలీలు యుద్ధానికి తీసుకుని వెళ్ళారే మందసాన్ని చేజిక్కించుకున్నారు. వాళ్ళు మందసాన్ని పట్టేశారు. 34,000 మంది నష్టం, మందసాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీల మీద విజయం సాధించిన ఫిలిస్తీన్లు ఏమంటున్నారు తెలుసా? వారి దేవత దాగోను, మన దాగోను దేవత మన శత్రువులైన ఇజ్రాయేలీల్ని మన చేతికి అప్పగించింది. అందుకే 2 దఫాలుగా మనం 34,000 మందిని చంపడమే కాదు, వారి దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసం కూడా మనం పట్టుకున్నాం. మందసాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని నామం అవమానం కాదా? దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం దూషణ పాలు అవుతుంది అంటున్నాడు. నిజమే కదా? దేవునికి మహిమగా జీవించిన ఇజ్రాయేలీలు, దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాల్సిన ఇశ్రాయేలీలు, లోకము నుండి ప్రత్యేకపరుచుకొని దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ దేవుని మహిమ కొరకు జీవించాల్సిన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన ఇజ్రాయేలీలు చూసారా, వారి జీవితాలు దినదినము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. దినదినము నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు క్రైస్తవుడని పేరు పెట్టుకున్నట్టుగా నీవు క్రీస్తు తత్వాన్ని కలిగి ఆ క్రీస్తు కొరకు బ్రతకాలి తప్ప, వాక్యము మన చేతుల్లో కాదు ఉండాలి, వాక్యము మన హృదయాల్లో ఉండాలి. ఎప్పుడైతే వాక్యము హృదయంలో ఉంటుందో వాక్యము ద్వారా మనం నడిపించబడాలి. నేటి దినాన మందసము ఇజ్రాయేలీలతో ఉంది, కానీ యుద్ధ రంగములోనికి తీసుకుని వెళ్ళారు, కానీ ఆ మందసములో ఉన్న దేవుని సన్నిధి వారి హృదయాలలో లేదు. మన జీవితాల్లో కూడా చేతుల్లో బైబిల్ ఉన్నాయి, ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి, టేబుల్ మీద బైబిళ్ళు ఉన్నాయి, మా ఇంట్లో రకరకాల బైబిళ్ళు ఉన్నాయి. ఎన్ని బైబిళ్ళుంటే ఏమిటి ప్రయోజనం? ఎన్ని మన ఇంటిలో బైబిళ్ళుంటే నీ జీవితంలో ఆ బైబిల్ సారాంశం లేకుండా, ఆ బైబిల్ బోధించే రీతిగా నీ జీవితం లేకుండా ఎన్ని బైబిళ్ళుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఆలోచించండి. చాలామంది పడుకునేటప్పుడు ఇదొక పిల్లు అయిపోయింది, ఇదొక దిండైపోయింది. వాళ్ళ కళ్ళు వస్తాయన్న భయంతో, వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదన్న భయంతో, రాత్రిపూట దెయ్యం వచ్చి వాళ్ళని తొక్కిద్దన్న భయంతో బైబిల్ని చక్కగా తల కింద పెట్టుకుంటారు. ఏమవుద్దే? ఏమన్నా అవుద్దా? ఏమీ కాదు. ఇశ్రాయేలుకి మందసాన్ని తీసుకెళ్తే ఏమైంది? ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. నీ జీవితంలో ఇవన్నీ ఇంకా ఇటువంటి కట్టుబాట్లు, ఇటువంటి సాంప్రదాయాలు, వీళ్ళనే మత క్రైస్తవులు అంటారు. బైబిల్ చేతిలోనే ఉంటాయి, కానీ ఆ బైబిల్ని ఏముందో వాళ్ళకి తెలియదు, ఏముందో కూడా తెలియదు. అసలు 66 పుస్తకాలు ఎక్కడేముందో కూడా తెలియదు. చేతుల మటుకి బైబిల్ ఉంటుంది. కొద్దిమంది వారి జీవితంలో దేవుడు లేకుండా ఒట్టొట్టి కేకలేస్తూ ఉంటారు. ఏమిటి ప్రయోజనం? ఇశ్రాయేలీలాగా కేకలేస్తే ఏమైనా ప్రయోజనం జరుగుద్దా? ఇంకెక్కువ నష్టం జరిగింది. ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది. గతంలో 34,000 మంది. వీళ్ళు అనుకుంటున్నారు మందసాన్ని పట్టుకొని మన దాగోను దేవత. ఈ దాగోను దేవత వారు చాలా ఇష్టమైన ఆరాధ్య దైవము ఈ యొక్క ఫిలిస్తీన్లకి. అనగా వారు సంతానోత్పత్తికి, అనగా బిడ్డకు స్తన్యం ఇచ్చే దేవతగా వారు పాలస్తీనా, పశ్చిమ పాలస్తీనా ప్రాంతంలో, మెస్పోటేమియా ప్రాంతంలో ఎక్కువగా ఆరాధించబడే ఈ యొక్క దేవత దాగోను దేవత. వీళ్ళు ఏం చేశారంటే మందసాన్ని పట్టుకొని, మందసాన్ని ఎక్కడ పెట్టాలని ఆ ఫిలిస్తీయ సర్దార్లందరూ కూడా 5 పట్టణాలు వాళ్ళై, ఆ ఫిలిస్తీయ సర్దార్లందరూ కూడా మీటింగ్ పెట్టుకొని, మన దేవత మన శత్రువుల మీద మనకు విజయాన్ని ఇచ్చింది కాబట్టి మనం ఈ మందసాన్ని తీసుకెళ్ళి
దాగోను దేవత ముందు పెడదామని తీసుకెళ్ళి ఎక్కడ చేశారంటే దాగోను దేవతలో పెట్టారు. గుళ్ళో పెట్టి తలుపు వేసి వెళ్ళారు. ఏమైంది? ఉదయకాలం వచ్చేటప్పటికల్లా తలుపు తీసి చూసేటప్పటికలే దాగోను యెహోవా మందసము ఎదుట అంట బోర్లా పడిపోయింది. వాళ్ళు వచ్చి అరెరెరే మన దేవత బోర్ల పడిపోయింది అని ఆ ఫిలిస్తీన్ సర్దార్లు అందరూ వచ్చి ఆ బోర్లాగా పడిపోయిన ఆ దేవతను ఎత్తి మళ్ళీ దాని స్థానంలో నిలిపి మళ్ళీ పోయారు. రెండో రోజు వచ్చేటప్పటికల్లా దాగోను ఏమైందంటే తలా 2 అరచేతులు తెగవేయబడి గడప వద్ద మొండెం మిగిలి ఉంది. చూసారా? అంటే ఏమర్థమవుతుంది మనకి? వాళ్ళు మొన్నటిదాకా సంబరపడ్డారు. మన దేవతదే పై చేయి, మన శత్రువులు మనకు అప్పగించింది, ఆ దేవుణ్ణి కూడా మనకు అప్పగించిందని ఇప్పుడు వాళ్ళకి విషయం అర్థమైంది. ఆ దేవత సజీవుని ఎదుట నిలవలేకపోయింది, ప్రణమిల్లింది. ప్రతి మోకాలు యేసునామములో వంగునట్లుగా. చూసారా? అంత మాత్రమే కాదు, వాళ్ళకి అర్థమైంది ఈ దేవుడు ఎవరో వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీకు ఒక విషయం తెలుసా? చాలాసార్లు మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు తెలియదు, కానీ అన్యులకు తెలుసు. అందుకే ఒక అన్యుడు రక్షణ పొందినప్పుడు, ఒక విగ్రహారాధికుడు నిజ దేవుని ప్రేమను తెలుసుకొని ఈ దేవుని వైపు ఆకర్షితుడై తన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి క్రైస్తవుడు అనబడినవాడు సిగ్గుపడవలసి వస్తుంది. మనకి వారిలో ఉన్న నీతి, వారిలో ఉన్న నిష్ఠ, దేవుని కొరకు వారు జీవించాలన్న ఆసక్తి నిజంగా చూసినప్పుడు మనం సిగ్గుపడాలి. దేవుడు ఒక అన్యుని చూసి అంటున్నాడు, శతాధిపతి విశ్వాసాన్ని అన్యుడు ఇజ్రాయేలీల్లో ఎవరిలో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని. దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం. వీళ్ళు ఆ దేవుణ్ణి సర్వశక్తిమంతుడని కనుగొన్నారు. మోషే కర్ర కింద వేసినప్పుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఆ శకునుగాండ్రు వారు కర్రలు కూడా కిందేశారు. ఆ కర్రలు కూడా పాము అయినాయి. అయితే మోషే కర్ర పాము అయింది కదా, ఈ పాము మిగతా కర్రలను మింగివేసింది, మిగిలింది ఈ పామే. అనగా ఈ యొక్క మోషే చేతిలో ఉన్న ఈ కర్రనిచ్చిన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. సర్వశక్తిమంతుడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. మరి ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పుడు ఆయనకి తగ్గట్టుగా జీవిస్తున్నారా? ఇప్పుడు వారు మందసాన్ని ఆ దాగోను గుళ్ళో పెట్టినప్పుడు ఆ దేవత మొక్కలైంది, అనగా దేవుని ముందు నిలవలేకపోయింది, ప్రణమిల్లింది. ఈ లోక దేవతలన్నీ యేసు నామములో వంగాల్సిందే. దేవుడు ఇంతటితో ఆగలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద బలముగా ఉండెను గనక దేవుడంట ఈ అష్టోదు వారిని గడ్డలతో మొత్తెను. దేవుడు వారికి శారీరక వ్యాధిని కలగజేశాడు, శరీరం మీద గడ్డలు పెట్టాడు. ఆ నొప్పికి తాళలేక వాళ్ళకి అర్థమైంది, అమ్మో ఈ మందసము ద్వారా, ఈ మందసాన్ని మనతో ఉంచుకోవడం ద్వారా ఆ దేవుని కోపం మన మీదకి వచ్చిందని ఈ అష్టోదు వారు ఏం చేశారంటే, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 5:6లో ఈ అష్టోదు వారు వద్దు ఈ మందసం మా దగ్గర వద్దు అని ఇంకొక పట్టణం, ఇది కూడా ఫిలిస్తీ పట్టణమే, గాతుకు పంపించారు. గాతు పట్టణానికి, అది ఫిలిస్తీ పట్టణమే. 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఈ గాతు పట్టణం వాళ్ళని కూడా దేవుడు రహస్య స్థలాల్లో మరీ ఎక్కువ గడ్డలతో మొత్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనంలో వ్రాయబడినట్టుగా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 27వ వచనంలో శిక్ష పంపిస్తానన్నట్టు నెరవేరింది. వీరు గాతు పట్టణం తెలుసు కదా, గాతు వాడైన గొల్యాతు, దావీదు ఈ గొల్యాతు సూరుణ్ణే గాతువాడు, గొల్యాతు కొట్టి చంపింది ఈ ఊరోడే. ఫిలిస్తీ సర్దార్లు అనమాట ఈ 5 పట్టణాలు. వాళ్ళు ఏం చేశారంటే గాతుకు కూడా దేవుడు మొత్తాడు. అమ్మో ఈ మందసాన్ని మేము భరించలేమని గాతు నుండి వాళ్ళు మరొక పట్టణం, ఫిలిస్తీ పట్టణం ఎక్రోనుకు పంపించారు. 10వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, ఎక్రోనుకు పంపించారు. ఎక్రోను కూడా దేవుడు మొత్తాడు. చూసారా? దేవుణ్ణి ఎవరు తాళగలరు చెప్పండి? దేవునిని, ఆయన పరిశుద్ధతను, దాని ఎదుట ఎవరు నిలబడగలరు? వీళ్ళేం చేశారు తెలుసా? 6వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం. అందుకే మీకు 4, 5, 6 అధ్యాయాలు చదవాలి. ఈ మందసం యొక్క చరిత్ర, ఈ మందసం యొక్క ప్రస్తావన మీకు అర్థం అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మందసం,
చూసారా, మందసం అష్టోదులో పెట్టారు. అష్టోదు ఇజ్రాయేల్ చేతుల్లో నుండి ఫిలిస్తీన్ల చేతుల్లోకి వెళ్ళింది. ఫిలిస్తీన్ల చేతులు దాగోను దేవత దగ్గర పెట్టారు. ఆ దాగోను దేవత దగ్గర నుంచి అష్టోదు వారిని దేవుడు మొత్తగా, అష్టోదు నుండి గాతుకు వచ్చింది, గాతు వారిని మొత్తగా, గాతు నుంచి ఎక్రోనుకు వచ్చింది, ఎక్రోను వారిని మొత్తగా దేవుడే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 6వ అధ్యాయం 4వ వచనంలో బెత్షెమెషు పొలంలో వాక్య భాగంలో మనం చూస్తాం. బెత్షెమెషు పొలం, యెహోవా మందసమును బెత్షెమెషు పొలానికి వారు ఆవుల బండి మీద, పాడి ఆవుల బండి మీద ఈ మందసాన్ని ఎక్కించి, మనం 6వ అధ్యాయం చదవండి. ఈ మందసాన్ని వదిలేశారు. ఈ మందసమును ఈ పాడి ఆవులు అరుసుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చినాయి అంటే బెత్షెమెషు, 6వ అధ్యాయం మనం 19వ వచనాన్ని చూస్తాం. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా బెత్షెమెషు పొలానికి వచ్చింది. బెత్షెమెషు పొలానికి, ఆ బెత్షెమెషుల పొలంలో వారు, ఆ మందసం వచ్చింది ఆ బండి మీద, పాడి ఆవులు మోసుకుని వచ్చినాయి కదా. ఆ మందసాన్ని చూడండి, ఇక్కడ ఒక పెద్ద వినాశనం జరిగింది. ఆ బెత్షెమెషు పొలంలో ఉన్నవారు ఏమైందంటే ఆ మందసమును వాళ్ళు చూడండి తెరిచి చూడగా, చూడొచ్చు, అలాగా పట్టుకోవచ్చు, అసలు తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి జనులలో 50,070 మందిని చంపేశాడు. చూడండి, అక్షరాల బెత్షెమెషు పొలంలో జరిగిన హతుల సంఖ్య, దేవుడు చంపిన వారు 50,070 మందిని చంపాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించండి. అనగా ఫిలిస్తీన్ల చేతిలో చంపిన ఇజ్రాయేల్ కన్నా ఎక్కువ. ఫిలిస్తీన్ల చేతులు ఎంతమంది చనిపోయారు? 4,000 మంది, 30,000 మంది, మొత్తం 34,000 మంది చనిపోయారు. ఇక్కడ ఎంతమంది చనిపోయారు? అక్షరాల 50,070 మంది చనిపోయారు. ఈ మందసాన్ని ఎక్కడుంచాలి, ఎక్కడుంచాలి, ఎక్కడుంచాలి? అక్కడి నుండి మందతము కిరియత్తరీము అనే ప్రాంతంలో ఉన్నాడు అబీనాదాబు. అబీనాదాబుకి కబురు చేసి మందసాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా ఆ మందసాన్ని ఎక్కడుంచారు అంటే కిరియత్తరీములో, కొండ ప్రాంతంలో నివసించే అబీనాదాబు ఇంటిలో ఉంచారు. అబీనాదాబు ఇంట్లో. ఈ అబీనాదాబుకి 3 కుమారులు. పెద్దవాడు ఎలియాజరు, రెండోవాడు ఉజ్జా, మూడోవాడు అహ్యో అనే ఈ 3 మందసము గురించి జాగ్రత్త తీసుకున్నట్లుగా, మందసము గురించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ యొక్క అబీనాదాబు పెద్ద కుమారుడు ఎలియాజరుని ఏం చేశారంటే ప్రతిష్ఠించారని చూస్తాం. బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని వాళ్ళు అనుకున్నారు. ఎవరు నిలవగలరో అంతమంది చనిపోయేటప్పుడు కల్లా మన యొద్ద నుండి ఆయన్ని ఎవరు తీసుకుని వెళ్తారు? 6వ అధ్యాయం 20వ వచనం. ఎవరు తీసుకుని వెళ్తారు? అంతమంది చనిపోయారు. కిరియత్తరీము కాపురస్తులు దూతను పంపి ఆ ఫిలిస్తీన్లు యెహోవా మందసమును మరలా తీసుకొచ్చి వారు ఈ యొక్క కిరియత్తరీములో ఉన్న ఈ యొక్క అబీనాదాబుకు కబురు చేసినప్పుడు, వర్తమానం పంపినప్పుడు 6వ అధ్యాయం 21వ వచనంలో అంతటా కిరియత్తరీము వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండి అబీనాదాబు ఇంట దాన్ని చేర్చి కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మందసం ఎవరింటికి తీసుకురాబడింది? మళ్ళీ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది. బెత్షెమెషు పొలం నుండి. ఆ బెత్షెమెషు పొలంలో ఎంతమంది చనిపోయారు? మందసాన్ని తెరిచి చూసిన వల్ల 50,070 మంది చనిపోయారు. మళ్ళీ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళింది. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? కొండ ప్రాంతంలో ఆ ప్రాంతమైన కిరియత్తరీము అనే ప్రాంతం, అక్కడ అబీనాదాబు ఇంటికి తీసుకురాబడింది. అబీనాదాబు 3 కుమారులు, పెద్ద కుమారుడు ఎలియాజరు. ఆ ఎలియాజరును ప్రతిష్ఠిత చేశారు దేవుని మందసము గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా. కాబట్టి మందసము, జాగ్రత్త వినండి, ఇప్పుడు మీకు అర్థమైంది మందసము యొక్క ప్రస్తావన. సౌలు కాలంలో మందసాన్ని గురించి అంతగా పట్టించుకున్న వాళ్ళు లేరు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో మందసము పట్టబడింది. జాగ్రత్తగా మీరు గమనించండి. మందసము పట్టబడింది. ఫిలిస్తీన్లు అనగా దేవుడే తనంతట తాను ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళాడు. దేవుడు వెళ్ళకపోతే దేవుడిని బంధించి తీసుకుపోతారా? కానీ ఊరికే ఫిలిస్తీన్లు అలా అనుకున్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మన దేవత మనకు పట్టించింది అని దేవుడే తను శత్రువుల వశంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం 2వ వచనంలో అష్టోదు దాగోను దేవతలో పెట్టారు. దాగోను దేవత గుళ్ళో పెట్టారు. అది అష్టోదులో ఉంది. ఉదయకాలంలో ఏం జరిగింది? మొదటి రోజు ఉదయం బోర్లా పడింది. రెండో రోజు ఉదయం వాళ్ళు లేవనెత్తారు. రెండో రోజు ఉదయం నేల బోర్ల పడి దాగోను తల
2 చేతులు ఇరిగిపోయాయి. 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం మనం. ఇక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అష్టోదు వారి మీద గడ్డలతో ఉంచాడు. 9వ వచనంలో గాతు వారి దగ్గర, 10వ వచనంలో ఎక్రోను. ఇక వీరు ఎక్రోన్ నుంచి బెత్షెమెషు పొలంలో ఏం చేశారు? ఆవుల మీద పంపించారు, పాడి ఆవులు. 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. బెత్షెమెషు వారు ఆ పొలంలో తీసుకురాబడిన ఆ యొక్క పాడి ఎడ్లు మోసుకొచ్చిన మందసాన్ని తెరిచి చూచిన మీదట దేవుని కోపం వచ్చింది. 50,070 మంది చనిపోయారు. ఆ ఆవులను దహన బలి అర్పించారు. అయితే అక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? కిరియతరీము కొండ ప్రాంతంలో ఉండు అబీనాదాబు. ఈ అబీనాదాబు ఇంట ఈ మందసము 20 సంవత్సరాలు ఉంది. ఆయనకి 3 కుమారులు, ఎలియాజరు, ఉజ్జా, అహ్యో. కాబట్టి దావీదు రాజైన తరువాత తన దృష్టి మందసం మీదకి వెళ్ళింది. సౌలు కాలములో మందసము గురించి విచారణ చేయకుండా ఉన్నాం. మందసం ఎక్కడుంది అంటే అబీనాదాబు ఇంట్లో, కొండ ప్రాంతంలో ఉన్న అబీనాదాబు ఇంట్లో ఉంది. అబీనాదాబు ఇంట్లో ఉన్న మందసాన్ని తీసుకొద్దాం, దావీదు పురములో ఉంచాలి, దేవుణ్ణి అక్కడ ఉంచకూడదు, మన మధ్య దేవుడు ఉండాలి అని విచారణ చేసి 30,000 మంది యోధులను సమకూర్చి దావీదు ఆర్భాటముతో గొప్పగా వేడుకతో మందసాన్ని తీసుకురావడానికి కిరియత్తరీము అబీనాదాబు ఇంటికి వెళ్ళాడు. మందసాన్ని కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించాడిందా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తీసుకొచ్చే క్రమంలో జరిగిన సంగతి నేను జ్ఞాపకం చేశాను. వాస్తవంగా మందసాన్ని యాజకులు మోయాలి. యాజకుల్లో కూడా కహతీలు ఆ మందసాన్ని భుజముల మీద మోయాలి. ఇది దేవుడు వారికి ఇచ్చిన కట్టడ. ఈ సంగతి దావీదుకు తెలుసు, దావీదుతో ఉన్న పెద్దలకు తెలుసు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారికి తెలుసు. ఎందుకో తెలియదు, ఆ సమయంలో ఆ రీతిగా మందసము ఎడల నిర్లక్ష్య ధోరణి చూపించారు. వాస్తవంగా మోసుంటే ఈ బాధ ఉండేది కాదు. కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించారు. అది నాకాను కళ్ళము దగ్గరికి రాగా ఎద్దు కాలు ఒరిగింది. గతుకుల రోడ్డు అనుకుంటాను, అది దారి అస్తవ్యస్తంగా ఉందనుకుంటాను. కానీ మందసం పడలేదు. కానీ తొందరపడ్డాడు, చేయవేయకూడదు. ఇక్కడ వినండి, 20 సంవత్సరాలు మందసము తనంట పెట్టుకుని కూడా మందసము ఎడల ఏ వైఖరి ఉండాలో తెలీదా? నిర్లక్ష్యం. ఆయనకు కూడా ఉజ్జా పట్టుకున్నాడు. అనగా దేవుని సహాయం చేద్దాం, జారి పడకూడదు. వాస్తవంగా అతడు తన హృదయంలో మంచి పని అనుకున్నాడు. కానీ దేవుని పనిని నీవు చేసి గొప్ప చేయడానికి నువ్వెన్నడూ పాత్రుడు కాదు. దేవుని సహాయం చేద్దాం అనుకోవడం, నీ సొంత ఆలోచన బట్టి దేవుని ఘనం చేద్దాం అనుకోవడం మన అవివేకం, మన తప్పితం. దావీదు రాజైన తర్వాత దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకుని వద్దాము రండని సౌలు దినములో దాని యొద్ద మనము విచారణ చేయకే ఉన్నామని చెప్తున్నాడు. 30,000 మంది సూర్యులను సమకూర్చుకుని గిబియోన్లో అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఏమైంది? ఉజ్జా చనిపోయాడు. అక్కడున్న ఇజ్రాయేలీలందరూ భయపడిపోయారు. చూడండి, సజావుగా తీసుకొద్దాం అనుకుంటే ఉజ్జా కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అందరికీ భయం అయింది. దావీదే మందసాన్ని నేను ఎలా తీసుకెళ్తాను, మందసాన్ని ఎక్కడ పెట్టాలి, నేను తీసుకెళ్ళలేనన్నారు. దావీదే చేతులు ఎత్తేసాడు. భయం కదా. చూడండి, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఆలోచిస్తే ఫిలిస్తీన్లు గడ్డలతో మొత్తాడు ఆ పట్టణాలని. వాళ్ళు తట్టుకోలేక మందసాన్ని పంపించేశారు. అంతే కదా. ఆ దాగోను దేవత తట్టుకోలేక ఇరిగిపోయింది. ఫిలిస్తీన్లు తట్టుకోలేకపోయారు. మందసం బెత్షెమెషు పొలంలో మందసాన్ని తెరిచిన దానికి 50,070 మందిని దేవుడు చంపేశాడు. పోనీలు 20 సంవత్సరాలు అక్కడుంది, ఇకనైనా క్రమంగా తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఉజ్జా చచ్చిపోయాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మందసంతో పెట్టుకున్నాడు చేస్తున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నారు ఇలాగంటే మందసం ఎడల సరైన వైఖరి లేకపోతే. దేవుడు అంత స్పష్టంగా చెప్పాడే మందసాన్ని ఎలా తీసుకురావాలో, మందసాన్ని ఎలా సిద్ధం చేయాలో, మందసాన్ని ఎలా తయారు చేయాలో దేవుడు మోషేకు చెప్పాడు. మందసాన్ని ఎలా మోయాలో చెప్పాడు, ఎవరు మోయాలో చెప్పాడు. మందసాన్ని మోసేటప్పుడు ఆ మందసానికి ముందు వెనక నడిచేవాళ్ళు ఎంత దూరంలో ఉండి నడవాలో కూడా చెప్పాడు. ఇది కానీ నిర్లక్ష్య వైఖరి. ఈ సంగతి ఉజ్జాకు తెలియదా? లేదా ఆ మందసాన్ని తన ఇంట్లో 20 సంవత్సరాలు ఉంచుకున్న అబీనాదాబుకు తెలియదా? ఇంట్లో పెద్దవాడు ఎలియాజర్కి తెలియదా? తెలుసు. నిర్లక్ష్యం. జాగ్రత్త. దేవుని పని ఎడల నిర్లక్ష్యం కుదరదు. సొంత మార్గం అసలు కుదరదు. సొంత ఆలోచన అసలు కుదరదు. ఇంత నష్టం జరిగింది. దావీదంతటి వాడికే మందసాన్ని తమతో తీసుకువెళ్ళడానికి భయమైంది. మరి ఎవరు సాహసం చేస్తారు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు ముందుకొచ్చాడు. ఎవరు తీసుకెళ్తారు ఈ మందసాన్ని? ఎవరి దగ్గర ఉంచాలి? ఎవరికి అర్థం కావడం లేదు.
అమ్మో, మందసాన్ని నా ఇంట్లో పెట్టుకుంటే నాకు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది అనుకుంటే ఈ సమయంలో దావీదే తన ఇంటికి తీసుకెళ్ళడానికి భయపడుతుంటే దావీదు పురానికి మందసాన్ని నా ఇంట్లో ఉంచుకుంటాను అని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. ఆ వ్యక్తే ఓబేదేదోము. ఇది నాన్న ఓబేదేదోము జీవితం మనకొక తెరచిన పుస్తకం. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు రాయబడింది. ఈ ఓబేదేదోముదు ఒక చిన్న పాత్రే, కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఓబేదేదోము గురించి దేవుడు రాశాడు. ఈ దినాన ఓబేదేదోములాగా నీవు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు నీ విశ్వాస జీవితంలో ఒక ఓబేదేదోములాగా ఉండాలి. ఓబేదేదోము యొక్క భక్తిని, ఓబేదేదోము యొక్క విశ్వాసాన్ని, ఓబేదేదోము యొక్క సాహసాన్ని, ఓబేదేదోము దేవుని ఇంటి ఎడల, దేవుని సన్నిధి ఎడల ఉన్న ఆసక్తిని నా జీవితంలో సాధన చేయాలి. నీవు ఒక ఓబేదేదోముగా మారాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, నీ ఇంట దేవుణ్ణి చేర్చుకునే విషయంలో నీవు ఈ సమయమందు ఒక ఓబేదేదోము అవ్వాలి. అవుతారా? ఇదినా ఓబేదేదోము. ఎవరి ఓబేదేదోము? పరిశుద్ధ గ్రంథంలో ఆసక్తికరమైన విషయాలు కొన్ని మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వీటిని వినండి, రాసుకోండి. నేను ఒక ఓబేదేదోము కాగలనా అన్నది ప్రశ్న నువ్వు అవ్వాలి కూడా. ఓబేదేదోము గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఓబేదేదోము అంటే అర్థం ఏమిటంటే, ఓబేద్, ఎదోం 2 పదాలు ఉన్నాయి. ఓబేద్, ఎదోం అనే పదాలు. ఓబేద్ అంటే అర్థం ఏంటంటే దేవునిని ఘనపరిచే సేవకుడని. ద సర్వెంట్ హూ హానర్స్ గాడ్ ఇన్ రైట్ వే. దేవునిని ఘనపరిచే సేవకుడు అని అర్థం. ఓబేద్. ఎదోం అంటే మీ అందరికీ తెలుసు, ఏదోము సంతతి వారని, ఎర్రని వారు అని అర్థం అన్నమాట. వాస్తవంగా ఏదోము అంటే ఏదోము సేవకుడు, ఓబేదేదోము అంటే ఏదోము సేవకుడు అని అర్థం ఉంది. వాస్తవంగా మనం లోతుగా వెళ్ళి చూస్తే ఓబేదేదోములో 2 పదాలు ఉన్నాయి. ఓబేద్ అంటే దేవునిని సరైన రీతిగా గణపరిచే సేవకుడని. ఎదోం అంటే ఎర్రని వాడు అని. వన్ హూ కాజెస్ టు బ్లష్ అనగా సిగ్గు కలగడానికి కారణమైన వాడు అని అర్థం. వాస్తవంగా హూ కాజెస్ టు బ్లష్, సిగ్గుపరచడానికి. సర్వెంట్ ఆఫ్ ఏదోం. నిజంగా వాస్తవంగా ఈ యొక్క ఓబేదేదోము దేవునిని సరైన రీతిగా గణపరిచిన సేవకుడుగానే మనకు కనిపిస్తాడు. వాస్తవంగా ఓబేదేదోము వాస్తవంగా ఏదోము ఎర్రని వాడు, ఏదోముకు సేవకుడుగా ఉండవలసిన వాడు వాస్తవంగా. కానీ దేవుని మందసానికి ఒక పరిచారకుడు అయ్యాడు. చూసారా? తను ముందుకొచ్చాడు, విశ్వసించాడు, చేర్చుకున్నాడు, మందసానికి స్థలం ఇచ్చాడు. ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం మనం ఈ యొక్క ఏదోమును గిత్తీయుడగు ఓబేదేదోము అని ఉంది. వాస్తవంగా ఇక్కడ 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ గిత్తీయుడు, వాస్తవంగా గిత్తీయుడు అని ఎవరిని అంటామంటే, గిత్తీయుడు అనేవాడిని ఇజ్రాయేలీని అనరు. గిత్తీయుడగు ఇత్తయి, దావీదును వెంబడించినవాడు గిత్తీయుడగు ఇత్తయి. ఇక్కడ గిత్తీయుడు అనే మాట ఎవరికి వాడబడిందంటే, ఈ యొక్క ఫిలిస్తీన్ల పట్టణాలు ఉన్నాయి కదా, ఈ ఫిలిస్తీన్ పట్టణాల్లో 5 పట్టణాల్లో చాలా కీలకమైన పట్టణం గాతు. ఆ గాతు వాడే గొల్యాతు. ఆ గొల్యాతుని దావీదు రాయితో కొట్టి చంపాడు. ఆ గాతు వారిని ఏమంటారంటే గిత్తీలు అంటారు. దీన్ని బట్టి చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఈ యొక్క గిత్తీయుడగు ఈ యొక్క ఓబేదేదోము ఇజ్రాయేలుడు కాదు, దేవుని యందు విశ్వసించిన ఒక అన్యుడు అంటారు. నిజంగా ఈ పేరును బట్టి మనం అదే ఎంచాలి. గిత్తీయుడగు ఈ యొక్క ఓబేదేదోము ఫిలిస్తీయుడు కాబట్టి గాతు పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి గాతీయులను ఏమంటారంటే గిత్తీయులు అంటారు. కాబట్టి ఇక్కడ ఒక అన్యుడు అనే మాట మనం గమనించదగింది. ఆలోచించండి. కాబట్టి దేవుడు చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలామంది అభిప్రాయం ఇదే. ఆ పేరును బట్టి, అతడి పేరుకున్న అర్థాన్ని బట్టి కూడా మనం గిత్తీయుడు అయిన ఓబేదేదోమును మనం ఇజ్రాయేలుడు కాదు, అన్యుడే. కానీ మనం దేవునిని ఎంతగా
ప్రేమించిన వాడో మనకు అర్థమవుతుంది. చాలామంది ఏమంటారంటే, కొద్దిమంది ఇతడు ఆ ఫిలిస్తీ పట్టణం గాతు ప్రాంతానికి చెందినవాడని కొద్దిమంది ఒప్పుకోరు. కొద్దిమంది ఏమంటా ఉంటారంటే, కాదు ఇతడు కూడా లేవి గోత్రానికి సంబంధించిన వాడే, యాజక కుటుంబానికి సంబంధించిన వాడే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు 11 వచనాల ప్రకారం ఆ వంశక్రమాన్ని చూస్తే ఇతడు కూడా లేవి వంశానికి చెందినవాడు, కానీ బహుశా ఇతడు కొద్ది కాలం ఆ పట్టణాల్లో నివాసం ఉన్నాడేమో, దానిని బట్టి ఆ పేరు వచ్చిందేమోనని అభిప్రాయం కింద లెక్కిస్తారు. ఏది ఏమైనప్పటికీ మనకున్న ఈ వాక్య భాగాన్ని బట్టి, అతనుకున్న పేరును బట్టి నేనేమంటానంటే అతడు అన్యుడు, అంతే. అన్యుడు దేవుని వైపు ఆకర్షితుడైన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి వాళ్ళని అనేకులను చూస్తాం. నిజ దేవుని వైపు ఆకర్షితులై ఇజ్రాయేలుతో కలిసిన వారు బహుశా అలా కలిసిన వాడై ఉంటాడు. ఎందుకంటే దావీదు యొక్క ప్రయాణంలో చాలామంది అన్యులు, దావీదును బట్టి దేవుని వైపు ఆకర్షితులైన వారిని అనేకులను చూస్తాం. ఈ యొక్క గాతు వాడైన గిత్తీయుడగు ఇత్తయిని కూడా మనం చూస్తాం. బహుశా ఈ వ్యక్తి కూడా అలాగే నిజ దేవుని వైపు ఆకర్షితుడై నిజ దేవుణ్ణి అంగీకరించిన వాడై ఉంటాడు. వాస్తవంగా మన మీదే అనుకోవచ్చు. ఆలోచించండి, గతంలో ఈ మందస్సము బట్టి దేవుడు అనేక మందిని మొత్తాడు. ఆ దేవత మొక్కలైంది. ఫిలిస్తీ సర్దారులు అన్ని పట్టణాల్లో ఉన్నవారు మొత్తబడ్డారు. మందసము ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో మొత్తబడ్డారు వాళ్ళు. బెచ్చమెషు పొలంలో 50,000 మంది చనిపోయారు. మందసము ఉన్న ఇజ్రాయేలీలు 30,000 మంది చనిపోయారు. మందసం ఉన్న రెండోసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉజ్జా చచ్చిపోయాడు. ఇంత నష్టం జరుగుతుందని తెలిసినా కానీ మందసాన్ని నాతో ఉంచుకుంటానన్నాడే. ఒక్కసారి ఆలోచించండి. ఓబేదేదోము దేవుని ఎడల అతనుకున్న వైఖరి. నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. క్రైస్తవులు అనబడిన వారిలో లేని భక్తి, క్రైస్తవులు అనబడిన వారిలో లేని విశ్వాసం, క్రైస్తవులు అనబడే వారిలో ఉన్న లేని సమర్పణ అన్యుల్లో మనం చూస్తాం. ఈ అన్యుడు వాస్తవానికి ఇశ్రాయేలు కానివాడు. ఆ ధర్మశాస్త్రము ఎడల ప్రారంభంలో జ్ఞానం లేనివాడు. తర్వాత క్రమంలో ఆ మందసము ఎడల సరైన వైఖరి కలిగి నాతో ఉంచుకుంటానన్నాడే. దావీదు సైతం ఉజ్జా చనిపోవడం చూసి ఈ మందసాన్ని ఎక్కడ ఉంచాలనుకున్నప్పుడు మందసాన్ని నాతో ఉంచుకుంటానన్నాడే. ఈ గిత్తీయుడగు ఓబేదేదోము ఎంత ఆకర్షణ ఆయన జీవితం. అవును కదా. చిన్న పాత్రే, కొద్ది పాత్రే, కొన్ని వచనాల్లో రాయబడింది. కానీ అచంచలమైన ఆయన విశ్వాసం, దేవుని ఎడల అతని సమర్పణ, దేవుడు చూసారా అతని గురించి రాయించాడు. ఓబేదేదోము యొక్క భక్తిని గురించి, ఓబేదేదోము యొక్క తెగువను గురించి, ఓబేదేదోము దేవుని ఎడల అతనుకున్న అభిలాషను గురించి రాయించాడు. ఎందుకో తెలుసా? దేవుడు అందరినీ ఎరిగి ఉన్నాడు. తన ఎడల యథార్థ దృష్టి గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. గమనించారా? దేవుడు ఈ మందసాన్ని బట్టి గమనించండి. ఇక్కడ ఇజ్రాయేల్ అందరిని మొత్తేశాడు. అక్కడేమో అన్యులను మొత్తాడు, ఫిలిస్తీన్లని. ఇక్కడేమో ఇజ్రాయేలీలు. ఉజ్జా కూడా చనిపోయాడు. కానీ ఈ అన్యుణ్ణి మందస్సాన్ని తన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా తన ఇంటినంతటిని దీవించాడు, తన ఇంటి వారందరిని దీవించాడు, తన ఇంటి సమస్తమును దీవించాడు. ఎంత ఆసక్తి! నీ జీవితంలో దేవుని సన్నిధిని, దేవుని ఎడల నీ వైఖరి సరైందైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ వైఖరి సరిగ్గా లేకపోతే అదే దేవుడు నీకు శాపంగా మారుతాడు. దేవుని ఎడల నీ దృక్పథం, నీ ఆలోచన సరైందైనప్పుడు ఆ దేవుని సన్నిధి నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అదే నీవు వేరే విధంగా ఆలోచిస్తే నీకు శాపంగా మారుతుంది. ఈ మందసాన్ని బట్టి దేవుడు చూసారా ఎంతమందికి భారం అయ్యాడు. కానీ మందసం మీద మందసం వల్ల అంతమందికి తీర్పు వచ్చింది. కానీ ఇతని మీదకి ఆశీర్వాదం వచ్చింది. అనగా తన ఎడల యథార్థ దృష్టి ఈయనకుంది. అన్యుడైనప్పటికీ, ఒక అన్యుడు గిత్తీయుడు అంతే, గాతువాడు దేవుని వైపు ఆకర్షితుడయ్యాడు. దేవుడు అతన్ని కోరుకున్నాడు, అతనింటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తనకు నివాస స్థలంగా ఓబేదేదోము ఇంటిని కోరుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం. దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న మందసం దేవుడే ఒక అన్యుణ్ణి దర్శించాడు. ఇది దేవుని కృప. నిజమే కదా.
ఒక అన్యుని ఇంటికి వెళ్ళడానికి దేవుడు చూపిన ఆసక్తి నిజంగా ఎంత గొప్పదో ఆలోచించండి. మందసం ద్వారా అంతా నష్టమే కదా! మనం ఎన్నో నష్టాలు చూసాం. కానీ మందసాన్ని దావీదు కూడా తన పురానికి తీసుకువెళ్ళడానికి భయపడ్డాడు, కలత చెందాడు. ఈ మందసాన్ని ఎక్కడుంచాలి అనుకున్నాడు. ఓబేదెదోము పర్సనల్ చాయిస్, నా దగ్గర ఉంచుకుంటాను అని. చూసారా? అమ్మో, ఇంత నష్టం జరుగుతుంది, నాకెందుకులే అనుకోలా. ఇజ్రాయేలుకే సొంతోళ్ళకే నష్టం జరుగుతుంది, నాకెందుకులే అనుకోలేదు. తన ఇంట ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కళ్ళ ముందు ఉజ్జా చనిపోయాడు. ఆ ఉజ్జా శవం మందసం పక్కనే ఉంది. చెయ్యడానికి అమ్మో, ఆ చెయ్యడానికి ఆ మందసం జారుతున్నప్పుడు చెయ్యేసినప్పుడు ఉజ్జా చనిపోయాడే, దాన్ని నా ఇంట్లో పెట్టుకొని ఎలా కాలం గడపగలను? దావీదు సైతం మందసాన్ని తీసుకెళ్ళటం లేదే, ఏ యాజకుడు ముందుకు రావడం లేదే, నాకెందుకు అనుకోలేదు. మందసము తన ఇంట్లో ఉండడానికి ఆశ్రయం ఇచ్చాడు. అన్యుని ఇంట్లో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇది దేవుని కృప. సారేపతులో అనేక మంది విధవరాళ్ళున్న ఒక్క సారేపతు ఇంటికి ఏలియా పంపబడ్డాడు. ఇది దేవుని కృప. సిరియా దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉండగా ఒక నయమాను స్వస్థత నొందాడు. ఇది దేవుని కృప. ఓబేదెదోము ఇంటికి దేవుడు వెళ్ళాడు. ఇది దేవుని కృప. దేవునిని తన ఇంటిలో ఉండడానికి ఆశ్రయం ఇచ్చాడు. నువ్వు ఇస్తున్నావా? దేవుడు ఉన్నాడా నీ ఇంట్లో? ఏముంది? మన ఇంట్లో అన్నీ ఉన్నాయి, దేవుడు తప్ప. దేవుని సన్నిధి లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని వెలుగు లేదు, అన్నీ ఉన్నాయి. ఏం ప్రయోజనం నీ ఇంట్లో దేవుడు లేకపోతే? పెద్ద ఇళ్ళున్నాయి, కాలక్రమంలో అభివృద్ధి చెందాం, ఆర్థికంగా స్థిరపడ్డాం, మనకి అన్ని వసతులు వచ్చేసాయి, గొప్పగా బ్రతకడానికి అలవాటు పడిపోయాం. కానీ ఈ గొప్పగా బ్రతకడం మన జీవితంలో దేవుణ్ణి మరుగు చేసేసింది. దేవుడు ఉన్నాడా? ఆలోచించండి. లేడు కదా? ఏంటి ప్రయోజనం? ఒక ఓబేదెదోము ధైర్యంగా చెప్తున్నాడు, నా ఇంట్లో దేవుడు ఉన్నాడు, నా ఇంట్లో మందసం ఉంది. ఎంత గొప్ప విషయం! నీ ఇంట్లో ఉన్నాడా దేవుడు? బోర్డు పెడతావు బయట, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అన్సీన్ గెస్ట్ అంటావు, సైలెంట్ లిజనర్ అంటావు. నిజమేనా? బోర్డు పెడితే సరిపోద్దా? యేసయ్య లేడు కదా మన ఇంట్లో. ఓబేదెదోము యేసును చేర్చుకున్నాడు, ఆశ్రయం ఇచ్చాడు, తన ఇంట ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? మార్త యేసును తన ఇంట చేర్చుకుంది. చేర్చుకున్నారా మీరు? ఒకవేళ చేర్చుకోకపోతే ఎక్కడని తీసుకెళ్ళగలను ఆయన్ని? దావీదు అంటున్నాడు, అయ్యో, ఈ దేవుణ్ణి ఎక్కడ ఉంచగలను? ఆ శబ్దం నేటికి వినిపిస్తుంది. సత్రములో కూడా ఆయనకి స్థలం లేదు, ఎక్కడ ఉంచాలి ఆయన్ని? సత్రపు అధికారి గుర్తించలేదు, తలుపులు తెరవలేదు, స్థలం లేదన్నాడు. నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ, స్థలం లేదు. దేవుడు యాయిరింటి ముందు నిలబడి స్థలం ఇయ్యండి అంటున్నాడు. ఇస్తారా? ఈ మందసాన్ని ఎక్కడ పెట్టడానికి తావులేదు, ఎవరు ముందుకు రావడం లేదు. మందసాన్ని మా ఇంట్లో ఉంచండి, మా ఇంట్లో ఎవరు రావట్లేదు. దావీదు అంతటి వాడు భయపడిపోయాడు, కలత చెందాడు. 20 సంవత్సరాలు ఆతిథ్యం ఇచ్చిన ఉజ్జా చచ్చిపోయాడు. ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? మా ఇంట్లో ఉంచండి అని చెప్పగలరా? ప్రవ్వా, ఎక్కడుంటావు నువ్వు? నా ఇంటికి రా ప్రవ్వా, ఆ ఇంటికి రా, నువ్వు మా ఇంట్లో ఉండని చెప్పగలరా? ఆలోచించండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఇక్కడ మనం గమనించవలసిన, ఆ మందసం ఓబేదెదోము ముందుకు వచ్చాడు, నా ఇంట్లో ఉంచుకుంటానని. మందసమును ఓబేదెదోము ఇంటిలో ఉంచడానికి దావీదు ఇష్టపడ్డాడు. అనగా ఓబేదెదోము యొక్క జీవితం, ఓబేదెదోము యొక్క నడక, ఓబేదు యొక్క కుటుంబం గురించి దావీదుకు తెలుసు. లేకపోతే ఓబేదెదోము ఇంట్లో దావీదు మందసాన్ని ఉంచుతాడా? అనగా ఓబేదెదోము జీవితం ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచిద్దాం. దావీదు దృష్టికి అనుకూలుడిగా, దావీదు దృష్టికి యోగ్యుడిగా, దావీదు దృష్టికి గనుడిగా ఓబేదెదోము కనిపించాడు. అందుకే దావీదు ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితం అలా ఉందా? ఆలోచించండి. ఒక అన్యుడు ఇజ్రాయేలుల మధ్య కాపురం ఉండి, ఒక అన్యుడు ఇజ్రాయేలుల దేవుణ్ణి ఆరాధించడానికి వారి మధ్య ఉండి, చివరికి ఇజ్రాయేలులు ఎవరు కూడా ఆ మందసాన్ని తమతో ఉంచుకోవడానికి ముందుకు రాని పక్షంలో నా ఇంట్లో ఉంచండి అని ముందుకొచ్చిన గనుడు ఈ యొక్క ఓబేదెదోము. ఆయన పేరుకు తగినట్టుగా దేవునిని సరైన రీతిగా
ఘనపరిచిన ఒక సేవకుడిన. అబ్బా, ఎంత గొప్ప విషయం! ఓబేదెదోము మందసము తనింట్లో ఉంది అంటే ఏమిటి అర్థం? ఓబేదెదోము అంత ధైర్యంగా ముందుకొచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఓబేదెదోము పరిశుద్ధ ప్రవర్తన కలిగినవాడు. ఎందుకు ప్రతిసారి కూడా మందసము దగ్గరికొచ్చి మందసాన్ని పట్టుకొని మందసాన్ని తెరిచి ఎందుకు చనిపోయారు? కారణం ఏంటంటే పరిశుద్ధ ప్రవర్తన లేని వారు మందసం దగ్గరికి రాకూడదు. ఎందుకంటే ఆ మందసములో ఉన్న దేవుడు, ఆ మందసములో ప్రత్యక్షపరచుతున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం 45 వచనాలు, నేను మీ దేవుడునని యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని. 45వ వచనం, నేను మీ దేవుడని ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులయుండుడి అని. 19వ అధ్యాయం 2వ వచనం లేవియాకాండం, 20వ అధ్యాయం 7వ వచనం లేవియాకాండం, 20వ అధ్యాయం 26వ వచనం లేవియాకాండం. ఇదే మాటలు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. పరిశుద్ధ ప్రవర్తన అంతే. మనం దేవుడు మనతో ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుల మధ్య ఉంటాడు ఆయన. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే ఆయనకి నివాస స్థలం. ఓబేదెదోము చూసారా, పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వాడు. లేకపోతే ఓబేదెదోము కూడా చనిపోయేవాడు. అంటే ఓబేదెదోము చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు కాబట్టి. యోబు అంటున్నాడే, నా ప్రవర్తన ఆయన సన్నిధిలో నేను న్యాయమని రుజువు చేతును, నా ప్రవర్తన యథార్థమై ఉన్నట్లుగా ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తూచునుగాక అన్నట్లుగా. ఓబేదెదోము జీవితం. ఓబేదెదోము పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వాడు. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చాడు. నిజమే కదా? నిర్మలమైన మనస్సాక్షితో నేను నా దేవుని సేవిస్తున్నాను అన్నట్లుగా. అటువంటి పరిశుద్ధ ప్రవర్తన ఉందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా. ఓబేదెదోము చూడండి, పరిశుద్ధ ప్రవర్తన కలిగినవాడు. అంత మాత్రమే కాదు, ఓబేదెదోము ధర్మశాస్త్రమును ఎరిగినవాడు. ఎందుకంటే దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం నిర్గమాకాండం 25వ అధ్యాయం 13 నుండి 14 వచనాల్లో మందసాన్ని తయారు చేయడం, మందసాన్ని మోయడం, మందసాన్ని నడిపించడం, విధి విధానాలు రాయబడ్డాయి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు. మందసం ఎలా మోయాలో ఈ ఓబేదెదోముకు తెలుసు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నాడు. నీ జీవితంలో ఎరిగి ఉన్నావా? దేవుడు ఎవరో, ఆయన పరిచర్య ఏంటో, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో, అసలు దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలియాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి. దేవుని చిత్తం నీ జీవితంలో నీకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. చదువుతున్నారా? వాక్యం వెళ్ళ శ్రద్ధ ఉందా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? యెషయా భక్తుడు చెప్పినట్టు పరిశోధిస్తున్నారా? వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నారు? వాక్యం తెలిస్తే కదా మనం ముందుకు సాగుతాం. వాక్యం తెలియకుండా మన జీవితంలో క్రైస్తవులుగా ముందుకెళ్ళగలుగుతామా? ఈ ఓబేదెదోము వాక్యం నెరిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం నెరిగి ఉన్నాడు. మందసాన్ని ఎలా మోయాలో, మందసాన్ని ఎలాగా మందసం ఎదుట పరిచర్య చేయాలో, మందసం ముందు ఎలాగా ఒక వ్యక్తి తన వైఖరిని ప్రదర్శించాలో, మందసం ఎడల సరైన దృక్పథం. చూసారా, ఒక అన్యుడు ఎంత బాగా తెలుసుకున్నాడో. సరైన దృక్పథం, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నాడు. అందుకే నీ ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నానన్న కీర్తనకారుని మాటలు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు అన్నట్టుగా 119వ అధ్యాయం 165వ వచనంలో ఈ కీర్తనకారుడు మాటల్లాగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నాడు ఓబేదెదోము. అందుకే ముందుకొచ్చి మందసాన్ని నేను తీసుకువెళ్తానని తన తృష్ణ దావీదుతో చెప్పాడు. ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకే తన ఇంటికి వెళ్ళాడు. దేవుడు వస్తాడు మీ ఇంటికి. నీకు ఆసక్తి, ఆ ఆశ, ఆ దేవుని కొరకు ఆ తృష్ణ ఉంటే నీ ఇంటికే వస్తాడు ఆయన. ఉన్నాడా మీ ఇంట్లో? దేవుడు ఒకసారి పరీక్ష చేసుకోండి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు. 69వ కీర్తన 9వ చరణం, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీకుందా అటువంటి ఆసక్తి దేవుని ఎడల? ఎప్పుడైతే మందసాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడో వాక్యంలో మనం చూస్తున్నాం. ఇదే విషయాలు మళ్ళీ మళ్ళీ వ్రాయబడ్డాయి.
దేవుడు ఒబేదెదోమును ఎంతగా దీవించాడో. ఒబేదెదోము జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం. ఒబేదెదోము పరిశుద్ధ గ్రంథంలో అతడు వ్రాయబడిన ప్రతి చోట కూడా లేవీయులతో కలిసి లెక్కించబడ్డాడు. లేవీయుల మధ్యకి తీసుకొచ్చాడు దేవుడు. చూడండి, అంత స్థితికి వచ్చాడు ఆయన. వాస్తవంగా అతడు ఇశ్రాయేలు కాకపోయినప్పటికీ కూడా మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, 24వ వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం, 38వ వచనం, ఈ వచనాల ప్రకారం ఒక వచనాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనంలో వీరిలో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకరియా, బేను, యాజియేలు, షమీరా, మోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయ, మయేషేరు, మత్తిత్య, ఎహితోపెలు, మిక్నేయహు వారిని ద్వారపాలకులగు ఒబేదెదోమును యెహీయేలును పాటలు పాడుటకు నియమించరి. ఇలాగా ప్రతిసారి కూడా లేవీయుల పేరు పక్కన ప్రస్తావించబడ్డాడు. ఎంత గొప్ప స్థితికి ఎదుగుతున్నాడు చూడండి. మందసాన్ని తనతో ఉంచుకోవడం ద్వారా, దేవునికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా, దేవుని చేర్చుకోవడం ద్వారా, అందుకే దీవించబడెను. చూసారా, దీవించబడ్డాడు. ఎలాగ తెలుసా? ద్వారపాలకుడిగా, ఇందాక చదివాం, ఒక సంగీత విద్వాంసుడిగా. దేవుడు తన్ను మాత్రమే కాదు, అందుకే వాక్య భాగంలో రాయబడింది చూసారా, 11వ వచనంలో యెహోవా మందసమును 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. చూసారా, మందసము తీసుకెళ్ళింది ఒబేదెదోము, అతని ఇంటి వారందరిని దీవించాడు. దేవుని మందసము ఉండుట వలన, ఆసక్తికరమైన మాట, ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగినదన్నంతటిని ఆస్వాదించుచున్నాడన్న సంగతి దావీదుకి వినబడగా తెలిసిపోయింది. ఒబేదెదోము అతనికి కలిగి ఉన్నది, అతని ఇంటి వారిని, అతని సరిహద్దుల్ని దేవుడు దీవించేశాడు. అతడు దావీదునకు వినబడగా దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించుట అతని కుమారులను ఆశీర్వదించాడు అని. అతని కుమారులను కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు తెలుసా, 8 మంది కుమారులు అతనికి. మొత్తం అతని కుమారులందరిని ఆస్వాదించగా వాక్య భావంలో మొత్తం అతనికి సంతతంతా కూడా, అతని బంధువర్గం అంతా కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 38ని బట్టి 68 మంది అతని సహోదరులు అందరూ. చూడండి, ఒక్క ఒబేదెదోము వల్ల 68 మంది దేవుని పరిచర్యకు వచ్చారు. అతనికి 8 మంది కుమారులు, మొత్తం కలిపితే అతని అతని రక్త సంబంధికులు, అతని సహోదరులు మొత్తం 68 మంది అంట. ఒక్క ఒబేదెదోము తన పరిశుద్ధ ప్రవర్తన వల్ల, దేవుని చేర్చుకోవడం ద్వారా తన కుటుంబ చరిత్రని మార్చేశాడు. ఒబేదెదోము అతడు దేవుని సన్నిధిలో సంగీత పరిచర్యకు నాయకుడయ్యాడు. అవును కదా, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అతడు తనకున్న సహోదరులందరితో, అదే మనం చూస్తాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన విషయం మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, అతడు ఆసాపుతో కలిసి, ఆసాపు ఎంత గొప్ప గాయకుడు కదా, ఆసాపుతో కలిసి 68 మంది తన సహోదరులందరూ, తన సహోదరులందరూ, తన కుమారులందరూ మొత్తం 68 మందితో ఆరాధన చేయటం ఆలోచించండి. మీకు ఒక విషయం తెలుసా, తన కుటుంబం అంతా దేవుని పరిచర్యకు వచ్చింది. ఒక్క ఒబేదెదోము కుటుంబం అంతా దేవుని సంబంధీకుడిగా మారాడు. తన కుటుంబాన్ని మొత్తాన్ని ముందుండి దేవుని యొద్దకు నడిపించాడు, దేవునితో సంబంధాన్ని కట్టాడు. ఎంత గొప్ప విషయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో ఈ వివరాలు మీకు కనిపిస్తాయి. కుటుంబం అంతా యెహోషువ అంటున్నాడే, నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తామని. ఒక అన్యుడు 68 మందిని దేవుని దగ్గరికి తెచ్చాడు. నీ సంగతి ఏంటి? నీ ఇంట్లో నిజంగా దేవుడు ఉన్నప్పుడు, దేవుని ప్రత్యక్షత నీ ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని కార్యాలను జరుగుతున్నప్పుడు, దేవుడు నీ ఇంట ఉన్నాడని తెలియవచ్చినప్పుడు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో అనేకులు ఆ ఇంటికి కూడి వచ్చరి యేసయ్య వాక్యం చెప్తున్నాడని చూస్తున్నాం మనం. చూసారా, ఈ యొక్క ఒబేదెదోము గిత్తీయుడు, ఒక అన్యుడు, ఆయన గురించి రాయబడింది ఏ సింగర్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు పాటలు పాడేవాడిగా, ఏ సర్వెంట్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు పరిచారకుడుగా, ఏ సోల్ విన్నర్ టు ద లార్డ్, దేవుని కొరకు 68 మందిని సంపాదించేవాడిగా అయ్యాడు. ఏ సింగర్ ఫర్ ద లార్డ్,
ఏ సర్వెంట్ ఫర్ ద లార్డ్, ఏ సోల్ విన్నర్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఆత్మల సంపాదకుడిగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 37 నుండి 38 వచనాలు చదువుతాం. 68 మందిని ఫాదర్ అండ్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నిజంగా అంత గొప్ప ఆధిక్యత ఇదండి ఓబేదెదోము జీవితం. ఎంత ఆసక్తికరమైన జీవితం కదా. నిజంగా నీ జీవితంలో దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, దేవుని చేర్చుకున్నప్పుడు ఎంత గొప్ప విషయమాలో కదా. ఆలోచించండి. ఉన్నాడా దేవుడు? దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయ వాకిటి దగ్గరుండి తలుపు తట్టుచున్నాడు. ఎవరైనానూ నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. ఇంకెంతకాలం? ఆయన పరలోకములో ఉన్న దేవుడు. ఆయన పరలోకం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. నీకోసం, నీతో ఉండడం కోసం, నీ జీవితాన్ని మార్చడం కోసం, నీ బ్రతుకును ఆయన మార్చడం కోసం, నిన్ను తన నివాస స్థలంగా చేసుకోవడం ద్వారా నిన్ను దీవించడం కొరకు ఆయన పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆయన సత్రములో కూడా ఆయనకి స్థలం లేదు. ఆయన ఎక్కడ ఉండగలడు? ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అదినాన ఆ మందసాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, ఆ మందసాన్ని గురించి మనం చూసినప్పుడు, ఆ మందసానికి ఎవరు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు లేరు. చూసారా? భయపడిపోతున్నారు. అక్కడేమో మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు 30,000 మంది చనిపోవడం, ఫిలిస్తీయుల యొక్క దాగోను దేవత కింద పడి ముక్కలవడం, ఫిలిస్తీయ పట్టణాల్లో ఏ పట్టణానికి మందసం వెళ్ళినా దేవుడు గడ్డలతో వారిని మొత్తడం, బెత్షెమెషు పొలంలో 50,000 70 మంది చనిపోవడం, 20 సంవత్సరాల తర్వాత దావీదుపురానికి తీసుకొచ్చే సమయంలో ఉజ్జా చనిపోవడం, మందసాన్ని తీసుకువెళ్ళడానికి దావీదు భయపడ్డాం, ఇజ్రాయెల్ అందరూ కలత చెందడం. ఎక్కడ పెట్టాలి మందసాన్ని? ముందుకొచ్చిన ఓబేదెదోములాగా నువ్వు ఉండగలవా? ప్రభా, నువ్వు నాతో ఉండు నాయన, నేను యోగ్యుణ్ణైతే నాతో ఉండు అని చెప్పగలరా? హృదయ వాకిటి దగ్గరికి వచ్చి తలుపు తట్టుతున్నాడు ఆయన. రా ప్రభా, నాతో ఉండు అని చెప్పగలరా? ఓబేదెదోముతో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఇంటిలో దేవుడు 3 నెలలు ఉన్నాడు. ఆ ఇంటిని దీవించాడు, తన కుటుంబాన్ని దీవించాడు, సరిహద్దులు దీవించాడు. 68 మందిని దేవుడు తిరిగి పరిచర్యలోకి తెచ్చుకున్నాడు. ఒక్క ఓబేదెదోము దేవుని ప్రేమించడం ద్వారా, ఒక్క ఓబేదెదోము దేవునికి ద్వారాలు తెరవడం ద్వారా. నీ ఇంట్లో ఎవరున్నారు ఆలోచించండి. ఒక ఓబేదెదోము తన కుటుంబానికి ఆశీర్వాదానికి కారకుడయ్యాడే. ఓబేదెదోము జీవితం అంత గొప్పగా ఉంది. ఓబేదెదోము జీవితం ప్రతిసారి కూడా లేవీలు పక్కన ప్రస్తావించబడ్డాడు. ఆసోపుతో కలిసి దేవుని స్తుతించేవాడిగా, ఒక గాయకుడిగా, ద్వారపాలకుడిగా, పరిశుద్ధ ప్రవర్తన కలిగి దేవుని సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడే. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఓబేదెదోములాగా జీవించగలవా? ఓబేదెదోములాగా దేవుని కొరకు తృష్ణ కలిగి ఆసక్తి కలిగి జీవించగలగా? ఓబేదెదోములాగా దేవుని సన్నిధి ఎడల స్పష్టమైన వైఖరి కలిగి ఉండగలవా? ఆలోచించండి. ఓబేదెదోము ఒక గాయకుడిగా, ఓబేదెదోము ఒక పరిచారకుడిగా, ఓబేదెదోము ఒక ఆత్మ సంపాదకుడిగా ఉన్నాడే. మరి నువ్వెలా ఉన్నావు ఆలోచించు. ఈ చివరి దినాల్లో దేవుని కొరకు నేను ఒక ఓబేదెదోములు కావాలి అని దేవుడి దినాన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. తలదించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఓబేదెదోము జీవితాన్ని మా ముందు ఉంచారు. ఎక్కడ చూసినా నష్టమే మందసం వల్ల. ఇజ్రాయెల్లో 30,000 మంది చనిపోవడం, ఫిలిస్తీయుల ఇష్టదైవం దాగోను కింద పడి ఇరిగిపోవడం, ఫిలిస్తీయుల పట్టణాల్లో మందసం ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వారిని గడ్డల ద్వారా మొత్తటం, బెత్షెమెషు పొలంలో మందసాన్ని తెరిచి చూచిన దానికి 50,000 70 మంది చావడం, 20 సంవత్సరాల తర్వాత తిరిగి దావీదుపురానికి తెచ్చేటప్పుడు ఉజ్జా చావడం. ఇది నిజంగా ఇజ్రాయేలుకి భయం కలిగించింది. దావీదే ఎక్కడుంచాలి మందసాన్ని, ఎవరు తాళగలరు అనుకున్న సమయంలో ఓబేదెదోము తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మిమ్మల్ని స్తోత్రాలు. మీకు ఆతిథ్యం ఇచ్చాడు నాయన. మీరు కూడా ఓబేదెదోము ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. 3 నెలలు మీరు ఆ ఇంట్లో ఉన్నారు. స్తోత్రాలు. మీరు ఆ ఇంట్లో ఉండడం ద్వారా దీవెన, ఆశీర్వాదం, సరిహద్దులు విశాలపరచటం. ఓబేదెదోము జీవితమే మారింది. ఓబేదెదోము ప్రభా స్థితే మారింది. ఇప్పుడు ఓబేదెదోము మీరున్న ఇల్లుగా మార్చబడింది. స్తోత్రాలు. మీరుండడాన్ని బట్టి, మీకు ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి, మిమ్మల్ని చేర్చుకోవడానికి బట్టి
మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడాన్ని బట్టి ఓబేదెదోము దీవించబడ్డాడు అన్న విషయం దావీదుకు తెలిసింది. స్తోత్రాలు. అవును నాయనా, మీరు మాతో ఉన్నప్పుడు నాయనా, మాలో మీరు కార్యం చేస్తున్నప్పుడు మేము దీవించబడతాం, ఆస్వాదించబడతాం, మా సరిహద్దులు విశాలపరచబడే స్థితికి వెళతాం. అటువంటి భక్తి మా జీవితంలో కొనసాగించడానికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో మిమ్మల్ని చేర్చుకొని ప్రభువా మీకు ఇష్టలుగా మేము జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు బయటే ఉన్నారు, హృదయ వాకిటి దగ్గర ఉన్నారు, తలుపు తడుతున్నారు, ఎవరైనా మీ తలుపు తీసిన ఎడల మీరు రావడానికి ఇష్టపడుతున్నారు. స్తోత్రాలు. మా బ్రతుకు కాలం అంతా మీతోనే మా సహవాసం ఉండడానికి సహాయం చేయండి. ఆశాప అన్నట్లుగా నాకైతే దేవుని పొందు ధన్యకరం అన్నట్లుగా అయ్యా, అటువంటి జీవితం మీరు మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి, దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడనే సుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనియుని సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.